మత్తయి సువార్త 7వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన 5, 6, 7 అధ్యాయాలలో ఉంచున్న కొంత మీద ప్రసంగాన్ని ముగిస్తూ ఆయన మాటలు చెబుతూ ఉంటున్నాడు. మనందరికీ బాగా పరిచయమైన మాటలే. ఈ దినాల్లో శత్రువు 4 మోసాలు చేస్తూ ఉంటున్నాడు. 1, బైబిల్ చదవనివ్వడు. 2, ఒకవేళ చదివినా అర్థం కానివ్వడు. 3, ఒకవేళ అర్థమైనా దాని కొరకు క్రయం చెల్లించనివ్వడు. 4, క్రయం చెల్లించినా విధేయత చూపించనివ్వడు. ఈ 4 మోసాలలో క్రైస్తవ ప్రపంచాన్ని శత్రువు ముంచేస్తూ ఉంటున్నాడు. కనుక మనము ఈ 4 మోసాల్లో లేకుండాన్నట్లు జాగ్రత్త పడాలి. ఒకవేళ వాక్యం విని దాని చొప్పున చెయ్యకపోతే ఏదో తటస్థగా ఉంటామని కాదు, కానీ భయంకరమైన నష్టం వస్తుంది అని యేసుప్రభువారు చాలా స్పష్టంగా ఇక్కడ చెబుతూ ఉంటున్నారు. మనము గనుక ఆయన మాటలు విన్న తర్వాత దాన్ని చొప్పున విధేయత చూపించకపోతే ఆ మాటే మనకి విరోధంగా మారుతుంది. ఆ మాటే మనల్ని నాశనం చేయడానికి గల కారణంగా మారిపోతుంది. అదే ఆయన ఇక్కడ చెబుతా ఉంటున్నాడు. ఒకడు బండ మీద ఇల్లు కట్టాడు. బండ అంటే క్రీస్తు కాదు ఈ సందర్భంలో. బండ అంటే ఈ సందర్భంలో విధేయత. ఎందుకు అనంటే వీరిద్దరూ యేసయ్య మాటలు విన్నారు. వీరిద్దరు కూడా ఆ మాటల్ని అర్థం చేసుకున్నారు. వీరిద్దరు కూడా ఆ మాటల్ని వారి జీవితాల్లో ప్రదర్శించాలి అని అనుకుంటా వచ్చారు. కానీ ఒకడు మాత్రమే విధేయత చూపిస్తూ వచ్చాడు, ఇంకోడు అవిధేయత చూపిస్తూ వచ్చాడు. ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో అన్నీ ఉన్నాయి, ఇది తప్ప. వాక్య జ్ఞానం ఉంది, వాక్యం తెలుసు, కానీ తెలిసిన దానికి విధేయత చూపించకుండానే మనం నాశనం అయిపోతా వచ్చున్నాం. ప్రభువు చాలా ఖచ్చితంగా కడాఖండితంగా మన దగ్గర నుంచి విధేయత కోరుతా ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధేయత గురించి ఆయన మాట్లాడడమే కాదు, కానీ అక్షరానుసారంగా ఆయన స్వయంగా విధేయత చూపిస్తూ వచ్చాడు. ఆయన జీవితం అంతటి గురించి మనం చూస్తూ వచ్చినట్లయితే ఆయన లేఖనములన్నిటినీ నెరవేరుస్తూ వచ్చాడు. ఎలాంటి పరిస్థితుల్లో నెరవేర్చాడు? ఓ మాట చదివితే మీకు అర్థమైపోతుంది యేసయ్య విధేయతకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడు. యోహాను సువార్త 19వ అధ్యాయానికి వస్తున్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయము. ఇక్కడ ఆయన చేస్తూ ఉంటున్న ఒక 28వ వచనం. యోహాను సువార్త 19:28 చదువుతారు ఎవరన్నా? అటు తర్వాత సమస్తమును సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను అనేను. అంటే ఆ సిలువలో ఉండేటప్పుడు, అంత నొప్పిలో ఉండేటప్పుడు, అంత వేదనలో ఉండేటప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఒక పని మీద ఉన్నారు. ఏంటి అని అంటే లేఖనానికి విధేయత చూపించే పని మీద ఉన్నారు, లేఖనమును నెరవేర్చే పని మీద ఉన్నారు. కదలలేడు, చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు, ఒంటి మీద నూలు పోగు కూడా లేదు, అవమానానికి పాలైపోతున్నాడు. ప్రాణం విడిచిపెట్టే గడియల్లో కూడా ఆయన తపనంతా ఏంటి అని అంటే ఎట్లన్నా లేఖనాల్ని నేను నెరవేర్చాలి, ఎట్లన్నా లేఖనాలకి నేను విధేయత చూపించాలి. ఈ పని మీద ఉంటున్న యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన అక్కడ లేఖను నెరవేర్చడానికి తప్పికొలుచున్నానని అంటా వచ్చాడంట. నిజంగా ఎంత చక్కటి మనస్సు కదా! ఈ మనసునే మనకు కూడా ఇద్దామని యేసు ప్రభువారు కోరుతా ఉంటున్నారు. ఆదాము అవ్వల దగ్గర నుంచి మన దగ్గరికి అవిధేయత స్వభావము వస్తూ వచ్చింది. అది మన లోపల నుంచి పుట్టింది కాదు, పైనుంచి మనకి అనుకరించబడతా వచ్చింది. వారు అవిధేయులు కాబట్టి అవిధేయత నిదానంగా మానవులందరికీ సంక్రమిస్తూ వచ్చింది. అయితే ఈ అవిధేయతని తీయడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వస్తూ వచ్చారు. ఉట్టి రక్షించబడితే సరిపోదు. ఎందుకు అనంటే రక్షించబడిన వాడు రక్షించబడితే మళ్ళీ వదిలితే మళ్ళీ అవిధేయుడైపోతాడుగా, మళ్ళీ దేవుడికి దూరం అయిపోతాడుగా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఉట్టి రక్షించడానికే రాలేదు, కానీ రక్షించబడిన మనల్ని విధేయులుగా మార్చడానికి కూడా వచ్చాడు. ఆయన మనలను విధేయులుగా చేద్దామని అనుకుంటా ఉంటున్నాడు. విధేయత యొక్క ప్రాముఖ్యతని ఈరోజు మీతో 1 గంట సేపు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. ఆదికాండంలో దేవుడు మానవుడిని తయారు చేసిన తర్వాత మానవుడికి కేవలము ఆయన చాలా చిన్న ఆజ్ఞలు మాత్రమే ఇస్తా వచ్చాడు. ఆ ఆజ్ఞలు నిన్నటి దినం కూడా చదివా, మీరు చదివితే ఉపయోగపడుతుందేమో. ఆదికాండము 2వ అధ్యాయము 16వ వచనము చదువుతారా? మరియు దేవుడైన యెహోవా నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినమున
నిశ్చయముగా చచ్చనివని నరునికి చెప్పాను, సలహా ఇచ్చాను, లేకపోతే పంచుకొనెను కాదు, ఆజ్ఞాపించను. ఒక ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. మాట్లాడింది మాట కాదు, ఇది ఆజ్ఞ ఇచ్చాడు. ఆదాముకి దేవుడు ఒకే ఆజ్ఞ ఇచ్చాడు, ఇంకేం ఇవ్వలేదు. ఈ ఒక్క ఆజ్ఞ ఇచ్చాడు. ఈ ఆజ్ఞలో 2 భాగాలు. ఒకటి, యథేచ్ఛగా నువ్వు మిగిలిన చెట్ల ఫలాలన్నీ తిను, కానీ ఈ చెట్టు ఫలం మంచి చెడ్డల తెలివి నిచ్చు వృక్ష ఫలము మాత్రం తినదు. ఇది ఆజ్ఞగా ఇచ్చాడు. ఎప్పుడైతే ఒక ఆజ్ఞ ఇచ్చాడో ఆదాము తప్పిపోయిన తర్వాత దేవుడు వచ్చి ఇప్పుడు లెక్క అడుగుతున్నాడు. ఏమి లెక్క అడుగుతున్నాడు? వస్తున్నాం. ఆదికాండం 3వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయం 11వ వచనం చదువుతారా? అందుకు ఆయన ఇంకొక పని కూడా అడగట్లేదు, ఇంకొక బాధ్యత కూడా అడగట్లేదు. ఒకే మాట అడుగుతున్నాడు. నేను ఒక ఆజ్ఞ ఇచ్చాను కదా, దానికి అవిధేయత చూపించావు, అంతే, క్లోజ్. క్వైట్ టైం చేసుకున్నావా లేదా, బైబిల్ చదువుకున్నావా లేదా, ప్రార్థన చేసుకున్నావా లేదా, దీనుడుగా ఉన్నావా లేదా, లేకపోతే నువ్వు పొద్దున్నే లేసావా లేదా, స్నానం చేసావా లేదా, ఇవి ఏవి అడగట్లేదు. ఒకే ఒక లెక్క అడుగుతూ ఉంటున్నాడు. ఒకరోజు మనం దేవుని అంటే నిలబడినప్పుడు ఆయన ఒక్క విషయంలో లెక్క అడుగుతాడు. ఏ విషయంలో తెలుసా? నేను నీకు ఇది ఆజ్ఞాపించాను, నేను నీకు ఆజ్ఞాపించింది చేసావా లేదా, అంతే. ఇంకా దాన్ని దాటి ఏమీ అడగడు. ఈ రోజుల్లో మనము ఏదో చేసేద్దాం అనుకుంటా ఉంటాం, ఎక్కువ సాధించాల్సిన అవసరం లేదు. ఈరోజు ప్రపంచంలో చాలా మంది ఎక్కువ చేసేద్దాం అనుకుంటున్నారు, ఎక్కువ చేయడం అవసరం లేదు. ఆయన నీకు ఏదైతే ఆజ్ఞాపించాడో అంత చేస్తే చాలు. ఆయన నీకు చెప్పని దాని గురించి లెక్క అడగడు, ఆయన నీకు చెప్పిన దాని గురించి లెక్క అడగకుండా ఉండడు. ఆయన నీకు చెప్పని దాని గురించి లెక్క అడగడు, ఆయన నీకు చెప్పిన దాని గురించి లెక్క అడగకుండా ఉండడు. ఆయన ఒకటే ఒక మాట అడుగుతాడు, నేను నీకు ఇది ఆజ్ఞాపించా, చేసావా లేదా. ప్రార్థన చేశా ప్రభా, అది అడగట్లేదు. నేను నీకు ఆజ్ఞాపించింది చేసావా లేదా, అంతే, క్లోజ్. ఆదాము నీ మాటే అడుగుతా వచ్చాడు. ఆదామా, నేను నీకు ఆజ్ఞాపించినవి నేను తినొద్దన్నది తిన్నావా? ఈరోజు ఈ ప్రశ్నకే మనం కూడా జవాబు చెప్పవలసిన వారం వెళ్తున్నాం. నీకు నచ్చిన భక్తి నువ్వు చేసుకుంటున్నావు, నాకు నచ్చిన భక్తి నేను చేసుకుంటున్నా. మన భక్తి ఎలాంటిదో తెలుసా? మన సుఖానికి దక్కి తగలకూడదు, మన డబ్బులు ముట్టబడకూడదు, మన మర్యాద పోకూడదు. అలాంటి భక్తి భలే చేసేస్తాం. బైబిల్ చదువుతూ ఉంటాము. బైబిల్ చదివేటప్పుడు దాంట్లో కొన్ని వచనాలు చదివినప్పుడు, అబ్బా ఈ వచనంలో భలే లబ్ధి ఉంది, ఈ వచనం బట్టి భలే లాభం దొరుకుతుంది, దేవుడు నాతో మాట్లాడాడు అని ఆ వచనాన్ని చేస్తావు. ఒకవేళ ఇంకొక వచనాన్ని చదివి ఈ వచనంలో కొంచెం అంత నీ పరువు పోతుంది, కొంచెం అంత నీ సుఖం పోతుంది, కొంచెం అంత జోబులో డబ్బులు దాచిపెట్టుకున్నావు కదా, ఈ డబ్బులు పోతాయని నీకు అనిపిస్తే అబ్బే ఇది మనకు కాదు అని వదిలేస్తావు. అంటే మనం ఏం చేస్తున్నాం తెలుసా? బైబిల్లో ఇంకో బైబిల్ని తయారు చేసుకున్నాం. బైబిల్ పెట్టుకొని ఈ బైబిల్ మొత్తం నా బైబిల్ కాదు, కానీ ఈ బైబిల్లో ఈ ఫలానా 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 వచనాలు మాత్రమే నావి, ఇవి మాత్రమే నేను పాటిస్తాను. వాస్తవం కదా? బైబిల్ చెప్తుంది అని అంటే అబ్బే అవన్నీ మనకు వద్దు బ్రదర్, ఇది మాత్రమే నేను పాటిస్తాను. ఎవడికి వాడు బైబిల్లో నుంచి వాడికి అనుకూలంగా వాడికి నచ్చిన విషయాలనే తీసేసుకుంటున్నాడు. సౌలు చేసిన పని కూడా ఇదేగా. దేవుడు అగాగు రాజుని, ప్రజలందరినీ, పశువుల్ని సమూల నాశనం చేయమంటే ఈ వ్యక్తి వెళ్ళాడు, ప్రజలందరినీ నాశనం చేశాడు. అగాగు రాజును ఒక్కడు చూసేవాడికి మొహమాటం వచ్చేసింది. అడ్డు, అయ్యో రాజు కదా, పాపం మంచోడు కదా, పెద్దోడు కదా, ఏమనుకుంటాడు చంపేస్తే, అయినా ఒక రాజునేగా నేను వదిలిపెట్టేది, ఏమవుతుందిలే అని రాజును వదిలిపెట్టాడు. బాగా కొవ్విన ఆ పశువుల్ని చూసి ఈ పశువుల్ని బలర్పిద్దాం అడిగాడా దేవుడు? బలర్పించమని. దేవుడు అడగని బలి దేవునికి హేయము. ఈ మాట బాగా గుర్తుపెట్టుకో. దేవుడు అడగని బలి దేవునికి హేయము. విధేయత చూపించకుండా నీ ఆరాధన దేవునికి అసహ్యము. విధేయత చూపించకుండా నీ ప్రార్థన ఆయనకి చికాకు. విధేయత చూపించకుండా నీ సేవ ఆయనకి అసలు దానంత అసహ్యం ఇంకోట్లేదు. ఆయనకు కావాల్సింది విధేయత. ఆయనకి నీ ప్రార్థన కంటే ఎక్కువ కావాల్సింది విధేయతే. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు వచ్చారు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేయుచుండగా వచ్చేసారేమో అని అనుకుంటాం. కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి అనుగ్రహిస్తా వచ్చారు అన్నమాట చదువుదాం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 32వ వచనం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 32వ వచనం చదువుతారు ఎవరన్నా? మేమును దేవుడు, ఆ మాట బాగా గమనించండి, దేవుడు తనకు విధేయులైన వారికి
అనుగ్రహించిన పరిశుద్ధాత్మ. ఎంత చక్కగా రాస్తా ఉంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి అనుగ్రహించబడతా వచ్చారు అని అంటే మాకు, అంతేకాదు మాతో పాటు విధేయత చూపించిన వారందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తూ వచ్చారు. పెంతెకొస్తు దినాన్న వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చారు అని మనం వింటూ ఉంటాం, అనుకుంటూ ఉంటాం. వాస్తవం కాదది. చదువుదామా? అపోస్తుల కార్యాలకు వస్తున్నాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయానికి వస్తున్నాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో ఆనాటి సంఘం అంతా కూడి వచ్చి భలే ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. ఏక మనసుతో ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. అందరూ ఏకాత్మతో ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. అందరూ ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. ఈ మాటలు చాలా కష్టతరమైన మాటలే. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 14వ వచనం చూస్తారా? వీరందరూ ఏక మనసు ఉండడం కష్టం అంటే ఏక మనసుతో ఎడతెక్కకుండా ప్రార్థన చేయడం ఇంకా కష్టం. ఈ రెండు ఉన్నాయంట. ఏక మనసు అంటే అందరూ కలిసి వచ్చారు, అంతేకాదు ఆగకుండా ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. అబ్బా, ఎంత చక్కటి అనుభవం కదా. వీళ్ళు ఏక మనసుతో వచ్చారు, ఆగకుండా ప్రార్థన చేస్తుంటున్నారు. ఈ రెండు పనులు చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చారా అంటే దిగలే. వీళ్ళు ఇలా ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు వాళ్ళు ఇంచుమించు 10 రోజులు యేసు ప్రభువారు 40 దినాలనే ఎత్తబడతా వచ్చారు. ఆయన తిరిగి లేచి 40 దినాల తర్వాత ఎత్తబడతా వచ్చారు. 50వ రోజు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారు. అంటే 10 రోజులు వీళ్ళు మేడగదిలో ఉన్నారు. ఈ 10 రోజుల్లో జరిగిన సన్నివేశం ఇది. వీళ్ళు ఎప్పుడైతే ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉంటున్నారు ఏక మనసుతో, కొద్దిసేపు అయిన తర్వాత పేతురు లేచి ఉట్టి ప్రార్థన చేస్తే నడవచ్చా, ప్రార్థన ఆపండి అన్నట్టు వాళ్ళందరినీ ప్రార్థన ఆపిచ్చాడు. అది మనం చూడొచ్చు ఇక్కడ. వాళ్ళందరినీ ప్రార్థన ఆపిచ్చి ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు చూద్దాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 15వ వచనం నుంచి ఆయన వాళ్ళందరితో లేచి మాట్లాడుతూ, అయ్యా, బైబిల్ ఒకటి చెప్తుంటే మనం బైబిల్ చేయకుండా ఒట్టి ప్రార్థనలు చేస్తున్నాము. బైబిల్ చెప్పేది చేయకుండా మనం ఒట్టి ప్రార్థనలే చేస్తున్నాము. ఒట్టి ప్రార్థనలే చేస్తే అలా పనిచేయడు కదా దేవుడు అని చెప్పి ఏం చెప్తున్నాడు? 15వ వచనంలో ప్రార్థన చేస్తున్న వారి మధ్యలో నిలబడి 16వ వచనం చూస్తారు. 16 సహోదరులారా, పరిశుద్ధాత్మ నెరవేరవలసి ఉండెను. ఈ మాట బాగా గమనించండి. వట్టి ప్రార్థనలు చేస్తున్నాం మనము, లేఖనము నెరవేర్చకుండా ప్రార్థన చేస్తున్నాం. ఇలాంటి ప్రార్థనలు ఆయన వినడు. లేఖనములను నెరవేర్చకుండా ప్రార్థన చేస్తున్నాం, ఇలాంటి ప్రార్థనలు ఆయన వినడు అని చెప్పి ముందు మనం లేఖనానికి విధేయత చూపించాలి. లేఖనం ఏమి చెప్తుంది? యూదా ఇస్కరియోతు చచ్చిపోయాడు, దేవుడు 12 మందిని తన శిష్యులుగా కోరుకుంటా వచ్చారు. ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతారు. యేసు ప్రభువారు 12 మంది శిష్యుల్ని కోరుకుంటా వచ్చాడు. చాలా మంది శిష్యులు, వాళ్ళలో 12 మందిని ఆయన ఏర్పరచుకుంటా వచ్చాడు. ఈ 12 మందికి ఆయన ఇచ్చిన మొదటి పని ఏంటి? మీకు మూడు ప్రత్యామ్నాయాలు ఇస్తాను. ఏది కరెక్ట్ ఆన్సర్ మీరు చెప్పండి నాకు. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు ఇచ్చిన మొదటి అతి ప్రాముఖ్యమైన పని సువార్త ప్రకటించడమా, దయ్యాలు ఎల్లగొట్టడమా, లేకపోతే సూచక్రియలు చేయడమా? సువార్త ప్రకటించడం. అసలు నేను చెప్పిన జవాబు ఈ మూడిట్లో లేనే లేదు. ఎందుకు పిలిచాడు? చదవండి. మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. అసలు శిష్యుల్ని ప్రప్రథమంగా ఎందుకు పిలిచాడు? మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనం చదువుతారా? ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన వద్దకు వచ్చిరి. ఏంటంట వారు తమతో కూడా ఉండునట్లు దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవల్లని. చాలండి. ఆయన 12 మందిని నియమిస్తూ వచ్చాడు. మొదటి ఏ పని కొరకు? వారు తనతో పాటు ఉండడానికి పిలిచాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఆయన పిలిచింది దేని కొరకంటే పని చేయడానికి కాదు, ముందు ఆయన దగ్గర ఉండడానికి పిలిచాడు. ఈరోజు ప్రపంచం అంతా పని చేసేయాలి, దేవుడి కోసం సువార్త చేసేయాలి, ఆత్మలు రక్షించేసేయాలి, అది చేసేయాలి, ఇది చేసేయాలి, ఏం చేయని అవసరం లేదు. ముందు ఆయన దగ్గర ఉండు. చాలు. కుదురుగా పరిగెత్తడం ఎక్కువైపోయింది, కుదురుగా కూర్చోవడం కష్టమైపోతా వచ్చిందిగా.
ఎప్పుడైతే నువ్వు ఆయన దగ్గర కుదురుగా కూర్చుంటావో, ఇది చాలా ప్రాముఖ్యమైన అనుభవం. యేసుక్రీస్తు ప్రభువారు 30 సంవత్సరాలు కుదురుగా కూర్చున్నాడు. ఎంత పెద్ద మాట కదా ఇది. యేసయ్య ప్రతి దినము ఈ ప్రపంచంలో ఏ మానవుడు బతికిన దానికంటే అతి అద్భుతమైన, అమూల్యమైన, విలువైన, కీలకమైన జీవితము. అలాంటిది 30 సంవత్సరాలు కుదురుగా కూర్చున్నాడు. 30 సంవత్సరాలు సేవ చేయలేదు, 30 సంవత్సరాలు వర్తమానాలు ఇవ్వలేదు, 30 సంవత్సరాలు అద్భుతాలు చేయలేదు, 30 సంవత్సరాలు ఆయన సామాన్యమైన వడ్రంగి వాడిగా కూర్చున్నాడు. ఎందుకు అనంటే ఆయన దగ్గర ఆయన మాట విని కూర్చుంటే 30 సంవత్సరాలు కూర్చొని 3.5 సంవత్సరాలు పనిచేశాడు. యేసు ప్రభువారు చేసిన 3.5 సంవత్సరాల సేవ ఈరోజు ప్రపంచంలో 30 లక్షల పాస్టర్లు కలిసి వచ్చి కూడా చేయలేకపోతున్నారు. వాస్తవం కదా. ఈనాటి ప్రపంచంలో 30 లక్షల పాస్టర్లు చేయలేని పని యేసు ప్రభువారు 3.5 సంవత్సరాలు ముగించి వెళ్ళిపోయారు. ఎందుకు తెలుసా? ఆయన విధేయతకి ప్రాముఖ్యత ఇచ్చాడు పరిగెత్తడం కంటే. కూర్చో, ఆయన లేమన్నప్పుడు లే, కూర్చోమన్నప్పుడు కూర్చో. కొన్నిసార్లు కూర్చోవడం కష్టం, కూర్చోవడం ఇబ్బంది. ఒకరోజు నేను తెగ పరుగులు తీస్తా ఉంటున్నాను. ఈరోజు ఊరు, రేపో ఊరు, ఎల్లుండో కూరిక ప్రయాణాలే. ప్రతి రాత్రి బస్సు, ట్రైను, ఫ్లైటు, ఏదో ఒక ప్రయాణం చేస్తాడు. పరుగులు ఆగకుండా పరుగులు తీస్తాడు. ఒకరోజు ఈ పరుగులు తీస్తూ ఉంటున్నప్పుడు నాకు లోపల నుంచి అనిపిస్తూ వచ్చింది, ప్రభా ఎక్కడన్నా నేను పరిచర్య నీకంటే ఎక్కువ ప్రేమిస్తున్నానని డౌట్ వస్తుంది ప్రభా అని అనిపించింది. అలాంటి డౌట్లు ఎప్పుడు వచ్చినాయి అంటే గుర్తుపెట్టుకో, అది వాస్తవం అయితేనే డౌట్ వస్తుంది. ఓ రోజు ఒక పిల్లోడట వాళ్ళ అమ్మ కింద వంట చేస్తుంటే ఆడ పైనుండి అమ్మా ఈ చొక్కా మురికిదా మంచిదా అని అడిగాడంట. అప్పుడు వాళ్ళ అమ్మ అందంట, మురికిదా అది వేసుకోబాకు, ఇంకోటి వేసుకో అందంట. కింద పని చేసుకుంటుంది, ఆడ పైనుంచి అడిగాడు. వాడు వేరే చొక్కా వేసుకొని వెళ్ళిపోయాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ పక్కన కూర్చొని, నీకు నా మీద ప్రేమ తగ్గిపోయిందమ్మా అని అన్నాడంట. అంటే ఎందుకురా అంటే, నువ్వు ముందులాగా లేవమ్మా, నువ్వు మారిపోయావమ్మా, నీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది. ఎందుకురా అంటే, నేను పైనుంచి ఈ చొక్కా మంచిదా కాదా అని అడిగితే నువ్వు చొక్కాలే చూడకుండా అది బాగలేదు అని అనేసావు, నీకు అసలు నా మీద పట్టింపు తగ్గిపోయింది అంటే వాళ్ళ అమ్మందంట, నీకు అనుమానం వచ్చినప్పుడే నాకు అర్థమైంది, చొక్కా మురిక్కుంటేనేగా అనుమానం వచ్చేది. కాబట్టి అనుమానాలు వచ్చినప్పుడు అది మురికైతేనే అనుమానం వస్తాయి. కాబట్టి నాకు ఈ అనుమానం వచ్చింది వాస్తవమే. నిదానంగా యేసయ్య మీద ఉంటున్న ప్రేమ సేవ మీదకి వెళ్ళిపోయింది నా జీవితంలో. ఆ మాట ఎప్పుడైతే వాస్తవం అని నాకు తేలిపోయిందో ఆ రోజు నేను తీర్మానం తీసుకున్నా. ఆ రోజు నేను ఏమి తీర్మానం తీసుకున్నానంటే, 6 నెలలు నేను ఎక్కడికి పోను. ఓ రోజు నేను లేఖనాలు చదివేటప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఏం మాట్లాడుతూ వచ్చాడు? ఇది అందరికీ వర్తించదు, కానీ నాకు అంటే ఒక్కొక్కరితో దేవుడు ఒక్కొక్కటి మాట్లాడతాడు. ఆ సందర్భంలో నాతో ఏం మాట్లాడాడు అని అంటే, నువ్వు స్థానిక సంఘంలో రూపాయి తీసుకోకూడదు, మెతుకు అన్నం తినకూడదు, మందిరంలో నీళ్ళు తాగకూడదు. మందిరంలో నుంచి రూపాయి తీసుకోకూడదు, మందిరంలో మెతుకు తినకూడదు, మందిరంలో నీళ్ళు తాగను. మా స్థానిక సంఘం సంగతి చెప్తున్నాను. ఫ్రీగా స్థానిక సంఘంలో సేవ చేయని ప్రభు మాట్లాడాడు. ఈ మాట మాట్లాడేటప్పటికి అంటే చదివేటప్పుడు నాకు అర్థమైంది ఆ మాట. ఇంకా ఈ మాట మాట్లాడేటప్పటికి సరే చెప్పేసాను, అయిపోయింది. ఇప్పుడు ప్రభు పరిచర్యకి వద్దు అని చెప్పి 6 నెలలు తీర్మానం తీసేసుకొని అనౌన్స్మెంట్స్ కూడా చేసేసాను మా స్థానిక సంఘంలో. నేను ఏడకి తిరిగేది లేదు, 6 నెలలు ఏడే ఉంటాను అంతే. అందరు ముఖముఖాలు చూసుకున్నాను, ఏమైంది అన్న తిరుగుబోతూ తిరగకుండా ఈడే ఉంటాడంటే 6 నెలలు అనుకుంటా ఉంటున్నారు. సరే, 5 ఉంటాం ఇంట్లో, నేను, నా భార్య, 3 పిల్లలు, సేవలో ఉంటున్న 3 పిల్లలు. ఇక నేను మందిరం నుంచి ఏమి తీసుకోను, మందిరంలో నీళ్ళు తాగను, మందిరంలో మెతుకన్నం తిన్ను. అంటే మందిరం బియ్యం తిన్ను, ఒకవేళ అందరి కోసం వండితే అది తింటా అంతే. ఇక 6 నెలలు బయటకు పరిచయం లేదు, విజిటింగ్కి పోలేదు, ఇంట్లోనే ఉన్నా. బువ్వెట్టా ప్రవ్వా, బువ్వెట్టా భలే మాట్లాడు. నేను కూడా భలే ఉద్రేకంతో అని చెప్పేసా. ఇప్పుడు బొవెట్టా నాదంటే ఓకే, నా వెనకాల ఇక్కడ అనుకున్నారుగా. మీరు నమ్మరు, 6 నెలలు ఒక్క మీటింగ్ కూడా పోలే, 6 నెలలు ఒక్క విజిటింగ్ కూడా చేయలే, 6 నెలలు
ఒక్క రూపాయి కూడా నా చేతితో ముట్టుకోలే. 6 నెలలు బియ్యం తగ్గలే, నూనె తగ్గలే, ఉప్పు తగ్గలే, కారం తగ్గలే, ప్రతి పూట భోజనం రెడీగా ఉంది. ఆ రోజు నుంచి మా ఇంట్లో వాళ్ళకి పెద్ద ధీమా ఏంటి తెలుసా, ఏమున్నా లేకపోయినా బువ్వ గ్యారంటీ. పరిగెత్తన అవసరంలే, అస్సలు పరిగెత్తన అవసరం లేదు. ఇటీవల కాలం అంటే ఇది ఎప్పుడో సంగతి, ఇది కొన్ని సంవత్సరాల క్రితం సంగతి. ఇటీవల కాలం సంగతి చెప్తా. నాకు ఒక ల్యాప్టాప్ అవసరమైంది. అవసరమైతే మ్యాక్ బుక్ అవసరమైంది, యాపిల్ ల్యాప్టాప్ అవసరమైంది. అది ఎంత ఖరీదు అని చెప్పి తీసి చూస్తే 1,65,000 రూపాయలు. ఆ 1,65,000 రూపాయలు అయితే ఇక అది కొనుక్కుందామని డబ్బులు కూడబెట్టడం మొదలుపెట్టాను. కూడబెట్టి 60,000 కూడబెట్టాను. ఇంకెంత కూడబెట్టాలి? 1,05,000 కూడబెట్టాను. వెరీ గుడ్. డబ్బుల విషయం కదా లెక్క బలి చెప్తారు మీరు. సరే, 1,05,000 కూడబెట్టాలి. 60 కూడబెట్టిన తర్వాత అమెరికాలో తక్కువకి వస్తాడు. అమెరికాలో తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారుగా. ఫోన్ చేసి మరి నాకు ల్యాప్టాప్ కావాలరా, అక్కడ తక్కువకి వస్తాడు కదా, ఆడ నుంచి కొని పంపించేసి నేను డబ్బులు రెడీ చేసుకుంటాను, ఇప్పుడే కాదు నేను డబ్బులన్నీ సమకూర్చిన తర్వాత పంపిస్తాను అని అన్నా. అంటే సరే అన్న, మీ దగ్గర ఎంత ఉంది అన్నాడు. 60 ఉంది అన్నా. 60 ఉంది అంటే అప్పుడు ఆ పిల్లోడు అన్నాడు, నేను ముందు కొనేస్తానన్నా, నాదొక 40 వేసుకోండి, 1,00,000 అయిపోయినట్టే, ఇంకొక 65 మీరు తర్వాత మీరు డబ్బులు కూడబెట్టిన తర్వాత ఇద్దరులేండి అని అన్నాడు. అక్కడి వరకు బాగానే ఉంది. సరే ఆలోచించి చెప్తాను అని అన్నా. అక్కడ ఆపిన తర్వాత భలే టైమింగ్కి మాట్లాడతాడు దేవుడు. అదే టైమింగో కానీ కరెక్ట్గా కొడతాడు. కరెక్ట్ టైమింగ్ వచ్చేటప్పటికి ఒక సేవకుని పరిస్థితిని నా ముందుకు తీసుకొని వచ్చాడు. ఆ సేవకుడు ఫోన్ చేసి నా అక్కరిది, నా పరిస్థితి అని అంతా చెప్పుకొని నా కోసం ప్రార్థన చేయండి అన్నా అంటే ప్రార్థన చేస్తా ఉన్నాను. కొన్నిసార్లు మన ప్రార్థనలు ఎట్లుంటాయి తెలుసా, మన జోబుని ముట్టుకొని ప్రార్థన. నా జోబులో 60,000 ఉన్నాయి, ఆయన కోసం ప్రార్థన చేస్తా. ప్రభా నీ దాసుని పోషించు, ప్రభా నీ దాసుని ఆకాశ పక్షుల్ని పంపించి ఏలియాని పోషించిన. ఓవర్ డైలాగులు వద్దు, నీ దగ్గర 60,000 ఉన్నాయిగా, అది ల్యాప్టాప్ ఇక ప్రభా. ఇంకా ఈ దేవుడు మన ప్రార్థనకి కొన్నిసార్లు మనల్నే జవాబుగా చేస్తాడు. నీ ప్రార్థనకి నువ్వు జవాబుగా అవ్వడానికి ఇష్టపడని ప్రార్థనలు చేయొద్దు. ఆయన తన వారిని పిలిచి ఏమంటున్నాడంటే, కోత విస్తారంగా ఉంది కాబట్టి ఏం చేయాలి? పనివారు పంపాలా? పనివారు పోవాలా? ఎవరో ఒకరు చెప్తున్నారా? కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువ, కాబట్టి ఏం చేయాలి? కోత యజమానుడిని పనులను పంపించు అని ప్రార్థన చేయాలి. ఇది ఆయన శిష్యులకి చెప్పారు. అప్పుడు వాళ్ళందరూ బహుశా ఆ రోజు ప్రార్థన చేస్తుంటారేమో, ప్రభా కోత విస్తారంగా ఉంది, పనులను పంపించు అంటే పంపించేది కాదు, మీరే పనులు పోండి అని అన్నాడు. కొన్నిసార్లు మన ప్రార్థనకి మనమే జవాబు. ఆ సేవకుడు కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు నాతో మాట్లాడుతూ ఉంటే నువ్వే జవాబు, ప్రార్థన ముందు. చాలా కష్టంగా మా ఆవిడ దగ్గరికి వెళ్ళి, మా ఆవిడకి బల విశ్వాసం, నాకంటే బల ఎక్కువ విశ్వాసం ఆమెకి. ఆమె దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఆయనకి ఇలా అక్కడుందంటే ల్యాప్టాప్ డబ్బులు ఉన్నాయి. ఇంకా నేను చెప్పలేదు, అప్పుడు వేసేసావా? సరే ఒక 20 తీసి అటు కొట్టాం. మన్నేం లేదు, అదే నేను సంపాదించింది ఏం లేదు, ఆయన ఇచ్చిందే. మా పెద్ద బడాయి చెప్పుకునేది కూడా ఏం లేదు, నా సొమ్ము రూపాయి కూడా లేదు, ఆయన ఇచ్చిందే. ఆయన ఏమంటే ఇచ్చేసాము అంతే. అది పెద్ద గొప్ప ఏముంది, ఆయనదే. అది ఇవ్వకపోయినా సేఫ్లో నుంచి తగ్గిపోతాయి, దానికి ఏముంది పెద్ద గొప్ప. ఇచ్చిన ఆయన తీసేయలేడు. సరే 40 ఉంది, టెన్షన్ పెరిగిపోతుంది. ఇంతకు ముందంటే ఏదో 1,05,000 కూడబెట్టుకుని చాలు, 65 కూడబెట్టుకుని చాలు అంటే ఇప్పుడు మళ్ళీ 85 కూడబెట్టాలి. అంత లోపల ఇంకో మహానుభావుడు ఫోన్ చేసాడు. పడేరా ఇంకో 20 అనుకున్నా, పోయా. ఫోన్లే చేయొద్దురా స్వామి అనుకుంటాను, ఇంకో ఫోను 0. ఇంకేముంది మాట్లాడుతున్నా, ల్యాప్టాప్ కలగానే మిగిలిపోతుంది. ఇక మన ఇంటికి ఏం ల్యాప్టాప్ రాలేదు. అంత లోపల ఆ పిల్లోడు US నుంచి ఫోన్ చేశాడు. అన్న భలే మంచి ల్యాప్టాప్ చూశానన్నా, 2,65,000.
1,60,000కి దెక్కతోలు ఇట్లేదురా అంటే 2,65,000 అంటావు ఏంది, అదంతా మన గాలిలో వదిలే అని అన్నా. ఇప్పుడు ఏం తీసేసుకుందాం, తర్వాత అన్నిటి వస్తాయి, తర్వాత నేనేగా వద్దు వదిలేసి అని అన్నా. ఇదంతా మాట్లాడే లోపల కుదురుగుండక ఇంకొకరు యూఎస్లో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ఎవరన్నా వస్తున్నారా అని వాళ్ళకి ఫోన్ చేసి నాకు ఒక ల్యాప్టాప్ తీసుకురావాలి, ఎవరన్నా వస్తున్నారా అని ఎప్పుడూ అడిగిపెట్టా. వాళ్ళు ఫోన్ చేసి అన్న ల్యాప్టాప్ తీసుకురావడానికి ఒకరు రెడీగా ఉన్నారన్నా అంటే ల్యాప్టాపే రెడీగా లేదు. వచ్చేవాడు రెడీగా ఉన్నాడు కానీ నా దగ్గర ల్యాప్టాపే రెడీగా లేదు, వదిలేసేలే అన్న. ఆ రోజు పడుకున్నారు. మరుసటి రోజు పొద్దున్న ఫోన్ చేశాను. ఆ పిల్లోడు ఏమంటున్నాడంటే, అన్న నాకు రాత్రి నిద్ర పట్టట్లేదు, నువ్వు ఏ ల్యాప్టాప్ కొనుక్కుందాం అనుకుంటున్నావో ఆ ల్యాప్టాప్ లింక్ నాకు పంపించు చాలు, ల్యాప్టాప్ నేనే కొంటా, మీ ఇంటి గడప వరకు తెప్పించి నేనే ఇస్తా అంటే, వద్దు లేదన్నా మీరు ఆ లింక్ పంపించండి చాలు. ఆ లింక్ పంపిస్తే అన్న ఇది 2,65,000 ఇదే కదా అంటే, అదే మర్చిపోండి అన్న అన్నాడు. అంతే 2,65,000 ల్యాప్టాప్ కొని నేరుగా మా ఇంటికి పంపించేసి. ఎందుకు చెప్తున్నా తెలుసా, నేనేదో ఇచ్చా, నాదేముంది, ఆయనది సొమ్ము అయిందే, సోకు అయిందే, ఆయన సొమ్మును పట్టుకొని మనమే సోకులు పడుతూ ఉంటాం చాలు అంతా అయిందే. ఆయన నమ్మదగిన, ఆయన చేయాలనుకుంది చేస్తాడు. ఒకవేళ చేయలేదా నో ప్రాబ్లం, నీకు అవసరమైనప్పుడు ఆయన ఇస్తాడు, అవసరం లేదంటే ఇవ్వడు, మనం నోరు మూసుకోవాలంతే. ఇక్కడ కూడా పేతురు అదే మాట చెప్తా ఉంటున్నాడు. ఏం చెప్తున్నాడంటే, లేఖనాలు చెప్పే పనిని వదిలిపెట్టి మనం ఉట్టి ప్రాంతంలో చేస్తున్నాం, ఆపండి అని చెప్పి 12వ వాడు ఒకడు కావాలి అని 12వ వాడిని ముందు కోరుకున్నారు. ఎప్పుడైతే 12వ వాడిని కోరుకొని లేఖనాన్ని నెరవేర్చారో చూద్దాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 26వ వచనం చూతారా. అంతటా వారు చదవండి మరి 2:1. పెంతెకోస్తు అను పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. వేగముగా వీచు బలమైన గాలి వంటి చాలండి. పరిశుద్ధాత్మ దేవుడు దిగేయడం చూడొచ్చు. ప్రార్థన చేశారు, పరిశుద్ధాత్మ దేవుడు దిగలే. వాక్యానికి విధేయత చూపించారు, పరిశుద్ధాత్మ దేవుడు దిగారు. ఈరోజు మనం విధేయతకి బదులు ప్రార్థన, విధేయతకి బదులు సేవ, విధేయతకి బదులు బైబిల్, విధేయతకి బదులు సువార్త, విధేయతకి బదులు చాలా పెడతా ఉంటున్నాం. నువ్వు విధేయత చూపించాలి అంతే. నీ పని ఏంటంటే విధేయత చూపించాలి అంతే, మిగిలింది ఆయన చేసుకుంటాడు. ఆయన నిన్ను లెక్క అడిగేది కూడా, రాత్రులు ప్రార్థన చేశావు అడగడు. ఆయన ఏది చెప్పాడో అది చేసావా లేదా. ఆయన నిన్ను ఎంత ప్రార్థన చేయమన్నాడు అంతే లెక్క అడుగుతాడు, ఎక్కువ అడుగుడు. ఈరోజు ఈ విధేయతనే మనం మానేసి పరుగులు తీసేస్తా వచ్చిన. అవిధేయంగా పుట్టిన మనం విధేయంగా ఎలా మార్చబడగలము? రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చూతారా. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వల్ల అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఎట్లయితే ఆదాము నుంచి అవిధేయత అనేది మనకు వచ్చేసిందో అట్లానే యేసుక్రీస్తు ప్రభువు వారితో నడిచే కొలది, యేసుని ఎరిగే కొలది, యేసుని ప్రేమించే కొలది ఆయన విధేయత కూడా నిదానంగా నీలోనికి ప్రాకిపోతుంది. ఎప్పుడైతే ఆదాము దగ్గర నుంచి మనం పుట్టామో అవిధేయత మనకు వచ్చింది. యేసు బట్టి తిరిగి జన్మించామో, ఎప్పుడైతే నూతన జన్మ అనుభవంలోనికి వచ్చామో విధేయత కూడా మన లోపలికి వచ్చేస్తుంది. ఒక క్రైస్తవుని అంచనా ఏంటి అని అంటే వాని వరాలు కాదు, వాని తలాంతులు కాదు. అనేకులు అంటారంట, నీ నామాన్న ప్రార్థన చేయలేదు, నీ నామాన్న దయ్యాలు ఎలగొట్టలేదు, నీ నామాన్న సూచక్రియలు చేయలేదు, నీ నామాన్న ప్రవచించలేదు. ఆ వాస్తవాలు కావచ్చేమో, అవి కొలబద్దలు కాదు. అని ఆత్మీయతకి కొలబద్ద ఒకటే, నా మాట విని వణుకుచుండును.
నేను చెప్పింది చెప్పినట్టు చేసావా, ఇది తప్ప ఇంకో లెక్కే లేదు. యేసుప్రభువారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారో తెలుసా? ఒకే ఒక పని చేయడానికి వచ్చాడు. ఏం పని? ఎట్లయితే ఆదాము అవిధేయత మనకి ఇవ్వాలనుకుంటున్నాడో, యేసుక్రీస్తు ప్రభువారు విధేయత, ఆయన బ్రతికిన విధేయత మనతో పంచుకుందాం అనుకుంటున్నాడు. ఎంత కఠినమైన విధేయత అంట! ఈరోజు ప్రభు నిన్ను నన్ను కూడా విధేయుడిగా చేయాలి అని ఇష్టపడతా ఉంటున్నాడు. అయితే నువ్వు 3 విషయాల్లో ఒప్పుకోవాలి. నువ్వు 3 విషయాల్లో మనస్సు నిలపాలి. ఈ 3 విషయాల్లో కనుక నువ్వు మనస్సుని నిలిపితే ఆయన నిన్ను కూడా విధేయుడిగా చేయడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. మొదటిది దేంట్లో మనస్సు నిలపాలి తెలుసా? యేసు ప్రభువారు విధేయత గురించి ఒక మాట చదువుతాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదువుతారా? యేసే విధేయత ఎలాంటి విధేయత? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:8 చదువుతారు. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై. ఇక్కడతో ఆగుదామండి. ఎంత విధేయత చూపించాడంట తెలుసా? ఆయన మరణము పొందునంత వరకు విధేయత చూపించాడంట. అంటే మధ్యలో అవమానం వస్తుంది అని తెలిసినప్పుడు విధేయత ఆపలే. డబ్బు పోతుందని తెలిసినప్పుడు విధేయత ఆపలే. యూదా ఇస్కరియోతు వెళ్ళి చచ్చిపోయేటప్పుడు ఆయన 30 వెండి నాణాలు వాళ్ళకి ఇచ్చేశాడు. యేసు ప్రభువారు సంచిని ఇవ్వకుండానే వెళ్ళిపోతా వచ్చాడుగా. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారి విధేయత మనకు ఒక చక్కటి మాదిరి విధేయత. ఎలాంటి విధేయత తెలుసా? యేసు ప్రభువారి విధేయత చచ్చిపోయేంత విధేయత, చచ్చిపోయే వరకు విధేయత. ఈరోజు మనం ఏం చేస్తాము అని అంటే, చాలాసార్లు ప్రభు దగ్గరకు వస్తాము, విధేయత చూపించడం మొదలు పెడతాం. కొంచెం కష్టం రాగానే వెనక్కి జరిగిపోతాం, కొంచెం ఇబ్బంది రాగానే వెనక్కి జరిగిపోతాం. ఒకసారి మోషే గురించి ఆలోచిద్దాం. మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. మోషేతో దేవుడు మాట్లాడుతూ, మోషే నీ చేతిలో ఉంటున్న కర్రని కింద పారే అన్నాడు. కింద పారేశాడు. అది ఒక పాము అయింది. ఏ పాము అయింది? కట్ల పామా, లేకపోతే త్రాసు పామా, లేకపోతే నాగుపాము? ఏ పాము అయింది? బైబిల్లో లేనిది నాకు తెలియదు అని చెప్పడం నేర్చుకోవాలి అంతే. ఏ పాము అయింది? అయ్యో చెప్పరే, మాకు తెలియదు. ఎందుకు తెలీదు? బైబిల్లో లేదు కాబట్టి తెలియదు. ఈ మాట నేర్చుకుంటే అబ్బా ఎన్ని సమస్యలు తీరిపోతాయో. చాలామంది ఇది ఏమైందో తెలుసా అంటే పుస్తకంలో ఏడుందన్నా అని అడుగు. ఎందుకంటే ఈ రోజుల్లో పెట్టకథలు భలే చెప్పేస్తున్నారు. నచ్చింది ఇదేందో చెప్పేస్తా ఉంటున్నారు. ఏదన్నా కానీ కాక ఒక మాట మాట్లాడారంటే పుస్తకంలో ఏడని చూపిస్తావన్నా అనను. పుస్తకంలో లేకుండా నాకు అనిపిస్తుందంటే నువ్వు అనిపించేది నీ బ్యాంకులో పెట్టుకో అని చెప్పు. ఎవడి అభిప్రాయాలు ఆత్మీయతకి అవసరం లేదు. బాగా గుర్తుపెట్టుకో. ఎవడి అభిప్రాయాలు ఆత్మీయతకి అవసరం లేదు. ఎవడి మీద అభిమానము ఆత్మీయతకి అవసరం లేదు. ఎవరి యొక్క అనుభవాలు నీ ఆత్మీయతకి అవసరం లేదు. పుస్తకం నీ ఆత్మీయతకి సరిపోదు. పుస్తకంలో లేనిది నీకు అవసరం లేదు, నాకు అవసరం లేదు. సరే, అదే పామో రాయలేదు కాబట్టి అది ఏ పామో తెలియదు అంతే. ఇంకా అది పామైంది. పామైనప్పుడు మోషే భయపడి పారిపోతే ఇప్పుడు అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడు? పాముని నిర్గమాకాండము 3వ అధ్యాయాన్ని 4వ అధ్యాయం నిర్గమాకాండము 4వ అధ్యాయము 4వ వచనం చదువుతారా? అప్పుడు యెహోవా చెయ్యి చాపి దాని తోక పట్టుకొనమనగా. చాలండి. కర్ర పారేయమనడానికి విధేయత సులువా? తోక పట్టుకోమంటే విధేయత సులువా? కర్ర పారేయమంటే ఉంది, చేతిలో ఉంటే కింద పారాడు. తోకలు పట్టుకోమంటే మామూలా? అది తోకను పట్టుకోమంటే కూడా విధేయత చూపించాడు. ఇదండి గొప్ప. దేవుడు 430 సంవత్సరాలు ఈ ఐగుప్తు దేశపు బానిసత్వంలో ఇశ్రాయేలు ఉంటున్నప్పుడు ఆయన ఒక మనిషి కొరకు బీభత్సంగా వెతికేశాడు. ఏ మనిషి కొరకు తెలుసా? మోషే కొరకు కాదు ఆయన వెతికింది. ఆయన వెతికింది ఒక విధేయుడు కొరకు. ఒక విధేయుడు దొరుకుతాడా? ఈ మాట బాగా గుర్తుపెట్టేసుకోండి. ఆదికాండం నుంచి ప్రకటన వరకు దేవుడు ఎప్పుడన్నా ఒక కొత్త ప్రోగ్రాం మొదలు పెట్టాలనుకున్నప్పుడు ఆయన ఒక విధేయుడు కోసం వెతుకుతాడు. ఆయన ప్రార్థనా పరుడు కోసం వెతకడు. ఎందుకు వెతకడు అని అంటున్నాను అనంటే, చాలామంది ప్రార్థనా పరులు ఉంటారు, ప్రార్థన భలే చేస్తారు కానీ విధేయత చూపించరు. అలాంటి వాళ్ళు వేషధారులే.
ప్రార్థన ఉంది కానీ విధేయత లేని ప్రార్థనాపరులు వేషధారులే. విధేయతతో కూడిన ప్రార్థనే ప్రార్థనాపరులు. అందుకే ఎంతమంది అక్కోళ్ళు పొద్దున్న 3కో 4కో 5కో లేచి ఓబలి ఏడుస్తారు. ఓ రోజు ఒక అవ్వ ఉండింది, ఇదే జిల్లాలో ఒక అవ్వ భలే ప్రార్థన చేస్తుంది. ఆమె అయితే ఏం చెప్తారంటే, నీ కోసం నేను రోజుకి ఇన్నిసార్లు ప్రార్థన చేస్తానని లెక్కతో పాటు చెప్తారు. ఎంత ధీమాతో చెప్తారు, అంత ధైర్యంగా చెప్తుందండి. నిజమేగా, రోజుకి ఇన్నిసార్లు ప్రార్థన చేస్తారట. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఏమంటారు తెలుసా? ఆమె నోరు మామూలు నోరు కాదు స్వామి, ఆమె నోరు తెలిసిందంటే ఊడు నిలబడలేడు. వాళ్ళ ఇంట్లో ఏమంటారు తెలుసా? ఆమె ప్రార్థన చేసినప్పుడు మాత్రమే ఇంట్లో తుఫాన్ ఆగుద్ది. ఆమె ప్రార్థన అయిపోతుందంటే మాకు భయం పుట్టుకొస్తుంది. ఎందుకంటే ఆ ప్రార్థన అయిపోతే ఇక సంస్కృతం స్టార్ట్. మంచి బూతులే. ఈమెకి ప్రార్థన ఉంది, విధేయత లేదు. ఈరోజు భలే బడాయి కదా, భలే గర్వం, భలే డబ్బా కొట్టుకుంటా. 8 గంటలు నేను ప్రార్థన చేస్తా, పొద్దున్న 2 గంటలకే లేస్తా. బాగుంది, మంచిదే లే. ఎవరద్దు అంటున్నారు? డబ్బా ఎవడికి? నువ్వు లేస్తే డబ్బా ఎవడికి? నువ్వు 8 గంటలు కాకపోతే 18 గంటలు చేసుకో, నీ డబ్బా నీకు. యేసు ప్రభువు చాలా క్లియర్గా చెప్తున్నారు, ప్రార్థన అనేది రహస్యం. దాన్ని గనక సామూహికంగా చేసే ప్రార్థనలు మినహాయించి వ్యక్తిగతంగా చేసుకునే ప్రార్థనలో డబ్బా కొట్టుకుంటే నువ్వు ప్రార్థనాపరుడివి కాదు, నీ ప్రార్థనకి జీతం లేదు, నువ్వు స్వనీతిమంతుడివి, నువ్వు వేషధారివి, నువ్వు బైబిల్ మాటకి అవిధేయుడివి. ఈ రోజుల్లో ప్రపంచంలో ఈ ట్రెండ్ భలే పెరిగిపోతుంది. ఒకడు 8 గంటలు అంటే ఓడు 10 అంటాడు. చూసేవాడు ఎవడు లేడు, కానీ వీడు భలే చెప్పుకుంటాడు. అసలు 8-10 గంటలు ఆయన సన్నిధిలో ఉండి ఎవడండి డబ్బా కొట్టుకునేది? ఆయన సన్నిధిలో ఉండి బయటకు వచ్చి డబ్బా కొట్టుకుంటున్నాడు అంటే అసలు ఎవడు సన్నిధిలో గడిపాడు అంటే ఒకటి వస్తుంది నాకు. డబ్బా తగ్గాలిగా ఆయన సన్నిధిలో ఉంటే. ఈరోజు ఆయన విధేయుల కొరకు వెతుకుతున్నాడు. విధేయత లేని ప్రార్థనా పరులతో ఆయన ఏ పని చేయడు. మోషే ఒక విధేయుడిగా దొరికాడు. సరే, పాము తోక పట్టుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఏమన్నాడంటే, ఇదిగో నీ చేయి తీసుకో, నీ యొక్క రొమ్ములో పెట్టుకో, లేకపోతే నీ వస్త్రం, నీ క్లోక్ నీ వస్త్రంలో పెట్టుకో అని అంటే, ఈయన చెయ్యి బాగుండే చెయ్యి, మంచిగా ఉండే చెయ్యిని ఈయన ఎప్పుడైతే తన వస్త్రంలో పెట్టుకొని ఇప్పుడు తీయన్నాడో తీసేటప్పుడు కుష్ఠరోగం వచ్చేసింది. కుష్ఠరోగం వచ్చినప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? మళ్ళీ పెట్టుకో అన్నాడు. నాలాంటోడైతే ఏమంటాడు? నాలాంటోడికి ఆయన చెప్పడు, కానీ నాలాంటోడైతే ఏమంటాడంటే, ఓసారి పెడితేనే కుష్టి వచ్చింది, 2వ సారి పెడితే క్యాన్సర్ వస్తుంది. వద్దులే ప్రభా, బతికేస్తాను, ఈ కుష్టితో నన్ను కొంచెం వదిలేస్తావని నేను ఏదో బతికేసుకొని ఈ కుష్టి చేత్తో ఏదో బతుకుంటాను నేను. 2వ సారి కూడా చేపెట్టాడు. ఒక విధేయుడు దేవుడికి దొరికేటప్పటికి ఆ విధేయుడు నేను పోను అన్న దేవుడు పట్టేశాడు. ఎందుకు పట్టేశాడు తెలుసా? నీలాంటోడే నాకు కావాలి మోషే, నీలాంటోడే నాకు కావాలి. ఎప్పుడైతే నోవాహుతో దేవుడు ఓడ కట్టించమని చెబుతా వచ్చాడో, నోవాహు ఓడ కడతా ఉంచున్నాడు. ఓడ కట్టేటప్పుడు ఆయన ఏ కర్రతో కట్టమన్నాడు? వెరీ గుడ్. చితిసారకపు మాను గోఫర్ కట్టెతో ఆయన ఓడని కట్టమన్నాడు. ఎప్పుడైతే చితిసారకపు మానుతో కట్టమన్నాడో, ఇప్పుడు నోవా ఏమనాలి? ప్రభా, ఎంత పెద్ద ఓడ కట్టమంటున్నావు, అది కూడా నువ్వు చెప్తున్నావు, ఈ పిచ్చి కర్ర ఎందుకు ప్రభా, మంచి కర్రతో కడతా అనలే. ఆయన పిచ్చి కర్రతో కట్టమంటే పిచ్చి కర్రతోనే కడతా. ఇలాంటి వాడి కోసం వెతుకుతున్నాడు ఆయన. ఆయన మొత్తం బైబిల్లో చూడు, బైబిల్ చరిత్రలో చూడు, దేవుడు కొత్త ప్రోగ్రాం మొదలు పెట్టాడు అని అంటే ఆయనకు ఒక విధేయుడు దొరికేస్తాడు అని గుర్తుపెట్టుకో. ఆయనకు ఒక విధేయుడు దొరికితే ఆయన ఒక కొత్త ప్రోగ్రాం మొదలు పెట్టేస్తాడు అంతే. ఈరోజు మోషే ఆయనకు దొరికాడు, ఇశ్రాయేలు ప్రజలను బయటకు తెచ్చాడు. నోవాహు ఆయనకు దొరికాడు, ఓడని కట్టించాడు. దావీదు ఆయనకి దొరికాడు, మందిరాన్ని కట్టించాడు. దావీదు ఎంత చక్కగా ఆ మాట కూడా వద్దాం. 1 దినవృత్తాంతములు 29వ అధ్యాయం. 1 దినవృత్తాంతములు 29వ అధ్యాయము 2వ వచనం చూతారా? బహుగా ప్రయాసపడి
నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను. చాలండి, ఇక్కడ ఆగుదాం. ఇవన్నీ రాయడం అవసరమా? బంగారు పనికి బంగారం, వెండి పనికి వెండి, ఇత్తడి పనికి ఇత్తడి, కర్ర పనికి కర్ర అని అంటే ఎందుకు రాస్తున్నాడు తెలుసా? బంగారం పనికి, రవ్వా బంగారం పనికి ఇంత బంగారం అంటున్నావు, బంగారం రేటు ఎంత పెరిగిపోతుంది నీకేం తెలుసు? బంగారం పనికి రేట్ ఎక్కువ ఉందని చెప్పి వెండి పెట్టలేదట, భక్తి ఎక్కువయ్యి కర్ర పనికి బంగారం పెట్టలేదట. రెండు బాగా గమనించండి. రేట్ ఎక్కువ ఉందని చెప్పి బంగారు పనికి వెండి పెట్టలేదట, భక్తి ఎక్కువైందని చెప్పి కర్ర పనికి బంగారం కూడా పెట్టలేదట. అతి చేయలే, తక్కువ పడలే, చెప్పింది చెప్పినట్టే చేశాడు. అందుకే కట్టించింది సొలొమోనైనా పట్టణానికి పేరు మాత్రం దావీదుపురమేనట. ఎందుకు తెలుసా? ఊరికే డమ్మి సొలొమోను. స్థలం కొనింది దావీదే, మందిరానికి ప్రణాళిక కనుక్కుంది దావీదే, మందిరానికి కావలసిన సామగ్రి ఇచ్చింది దావీదే, మందిరం కొరకు ఎదురు చూసింది దావీదే, అన్నీ దావీదే. దేవుడు కట్టొద్దన్నాడు కాబట్టి కట్టలేదు. ఎంత అద్భుతమైన వ్యక్తి! స్థలం కొని, ప్రణాళిక కనుక్కొని, సమకూర్చి ఇక కట్టడమే ఆలస్యం. దేవుడు వద్దంటే ఆగాడు కదా. దేవునికి కావాల్సింది మందిరం కడుతున్నావా లేదా కాదు, ఆగమన్నప్పుడు ఆగుతున్నావా లేదా, వెళ్ళమన్నప్పుడు వెళ్తున్నావా లేదా. విధేయుడు కొరకే ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయనకి విధేయుడు దొరికితే చాలా ఆయన పని చేసేసుకుంటాడు. ఇది బైబిల్ చరిత్రే కాదు, కొత్త నిబంధన కూడా అంతే. కొత్త నిబంధనలో కూడా ఆయనకి ఒక విధేయుడు దొరకాలి. పేతురు దొరికాడు. వలయ అంటే ఏం మాట్లాడుతున్నావు సార్, రాత్రి అంతా వేసాము పడలేదు. నువ్వు చెప్తున్నావు కాబట్టి వేస్తా. ఈరోజు ఇలాంటి విధేయత మనం చూపించగలుగుతున్నామా? ప్రభు కొరకు పూర్తి విధేయత. ఏమన్నా కానీగాక నేను విధేయత చూపిస్తాను. ఎలాంటి విధేయత చూపిస్తాను అని అంటే, చచ్చిపోయే వరకు విధేయత చూపిస్తాను. సగం సగం విధేయతే కాదు, అది అవిధేయత. పూర్తి విధేయత, మరణం పొందునంతగా. యేసు ప్రభువారు మనకి ఇంత చక్కటి మాదిరి మనం చదివాం కదా. 2:8 ఫిలిప్పీలో అంటున్నాడు, సిలువ మరణం పొందునంత విధేయత చూపించాడు. ఇట్టి వారి కొరకు ప్రభు వెతుకుతున్నాడు. నువ్వు ఉంటున్న ఊరిలో, నువ్వు ఉంటున్న కుటుంబంలో, నువ్వు ఉంటున్న మందిరంలో ఆయన వెతికేది తలాంతుల కోసం కాదు, ప్రపంచం వెతికేది తలాంతుల కోసం. ప్రపంచం యూట్యూబ్లో సబ్స్క్రైబర్లు ఎంతమంది, వ్యూలు ఎంతమంది, గంటలో ఎంతమంది చూశారు, లేకపోతే ఎంతమంది వచ్చారు, ఎంతమంది ఇచ్చారు, ఎంత వస్తుంది, ఎంత పోతుంది, ఈ చోరీ వెనకాల ప్రపంచం తిరుగుతుంటుంది. ఆయనకి తలాంతులే అవసరం లేదు, ఆయనకు కావాల్సింది విధేయత అంతే. మొదటి మెట్టు, ప్రభా నువ్వు చెప్పింది చెప్పినట్టు చేస్తా, ఆ మార్గంలో నేను చచ్చిపోయినా పర్వాలేదు, చచ్చే వరకు విధేయత చూపిస్తా. రెండో మాట, విధేయత గురించి రెండో ప్రాముఖ్యమైన మాట, మనము ఎలాంటి విధేయత చూపించగలిగి ఉండాలి, ఎంత విధేయత చూపించాలి ప్రభువుకి అని అంటే, ఆయనకు విధేయత ఎప్పుడు చూపించగలం ఆ మాట మళ్ళీ ఫిలిప్పీలకు రాసిన పత్రికకి వద్దాం. ఫిలిప్పీలకి రాసిన పత్రిక 2వ అధ్యాయానికి వస్తున్నాం. ఫిలిప్పీలకి రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఇక్కడ యేసు ప్రభువారి మనసు గురించి 5వ వచనం నుంచి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. చదువుతారా? 5వ వచనం నుంచి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే నుండి దేవునితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తుడిగా చేసుకొనెను. చాలండి, ఇక్కడ ఈ భాగం అంతా ఒక మాట గురించి మాట్లాడుతూ ఉంది. ఏం మాట తెలుసా? నిన్నటి దినం కూడా ఆ మాట చెప్పా. సంఘానికి 3 నియమాలు చెప్పాను, అవసరమైన ఒక స్వభావం చెప్పాను. ఏం స్వభావము? దీనత్వము. ఒక దీనుడు మాత్రమే విధేయత చూపిస్తాడు, ఒక గర్విష్ఠుడు విధేయత చూపించలేడు.
ఇది బండ గుర్తు. దీనత్వం ఎక్కడ ఉంటుందో అక్కడ విధేయత ఉంటుంది, ఎక్కడ నేను అనే డబ్బా ఉంటుందో అక్కడ విధేయత ఉంటుంది. ఇది గ్యారంటీ. యేసు ప్రభువారు మరణం పొందే అంత విధేయత ఎప్పుడు చూపించగలిగాడు అని అంటే, యేసు ప్రభువారు అంత తగ్గించుకున్నప్పుడు చూపించగలిగాడు. అసలు ఆయన తగ్గింపు అనేది అవసరం లేని వాళ్ళు విశ్వంలో ఎవరన్నా ఉన్నారంటే యేసు ప్రభువే. ఆయనకేమో తగ్గింపు బలి అవసరం ఎవరికన్నా అంటే మనకే, లేనివాడెవడంటే మళ్ళీ మనమే. తగ్గింపు అవసరం లేని యేసు ఏమో బలి తగ్గించుకుంటాడు, తగ్గింపు తెగ అవసరమైన మనమేమో బలి డబ్బా కొట్టుకుంటాం. ఆయన విధేయులు కావాలి అని అంటే తగ్గింపు ఉండాలి. తగ్గింపు ఉండేవాడే విధేయుడు తగ్గింపు కలిగిన, తగ్గింపు అనే వాతావరణంలోనే విధేయత పనిచేస్తాడు. ఈరోజు ఆ తగ్గింపులోకి వస్తున్నామా అని ఒక పాట పాడతారంట. ఆ సమయంలో కొంచెం ముందుకి వచ్చి రెండు వర్తమానాలు తీసుకుంటున్నారా సార్? నాకు అర్థం కాక నేను లేపుదాం అనుకున్నా. సరే, వర్తమానాన్ని 2 భాగాలుగా తీసుకోమంటున్నారంట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎందుకయ్యా నువ్వు విధేయత చూపించగలిగావు అని అంటే, నేను దీనుణ్ణి కాబట్టి విధేయత చూపించగలను, అంతే. వేరే మాట లేదు. నేను దీనుణ్ణి కాబట్టి విధేయత చూపించగలిగాను, అంతే. ఈరోజు ప్రభు దగ్గరికి వస్తావా? వచ్చి ప్రభా, నా జీవితంలో నా సమస్య అంతా ఈరోజు నాకు అర్థమైంది. నువ్వేమనుకుంటున్నావు తెలుసా? నేను బైబిల్ ఎక్కువ చదవట్లేదు అనుకుంటున్నావు. అది కాదు నీ సమస్య. నీ సమస్య ప్రార్థన చేయట్లేదు కాదు, చేయాల్సినది చేయకపోతే చెయ్యి, మంచిదే. నీ సమస్య విన్న వాక్యానికి, చదివిన వాక్యానికి విధేయత చూపించట్లేదు. ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా, నేను ఎందుకు నిన్ను వెంబడిస్తున్నాను అని అంటే, ఏదో దొరికితే నేను వెంబడిస్తాను. ఇలాంటి పెచ్చ బ్యాచ్, ఇలాంటి వ్యాపారస్తులు దేనికి అక్కడికి రా. వీళ్ళంతా ఆయన ఏమన్నా ఇస్తాడేమో తీసుకుందామని వచ్చే బ్యాచ్. ప్రపంచంలో బల్లేగా ఈ బ్యాచ్ను మనం చూడొచ్చు. నేను ఇంతకుముందు ఒక ఊరిలో పరిచర్య చేశాను. ఆ పరిచర్య చేసే ఊరిలో మందిరం ఇక్కడ ఉంటుంది, 4 ఫీట్లు సేవకుని గది ఇక్కడ ఉంటుంది, మధ్యలో 4 ఫీట్లే. మరి 4 ఫీట్లు నేను అక్కడికి వెళ్ళిన 4 ఫీట్లు గోడ ఎందుకు కలపలేదు అంటే, కలిపి చూడు అన్నారు. అంటే కలిపి చూడు అని అక్కడికి వచ్చినప్పుడే అడిగాను అన్నమాట. కలిపి చూడు అని అన్నారు. కలిపి చూడు అంటే ఏముందిరా బాబు అని చెప్పి ఇక అనుకున్నాను. సరే పడుకొని పొద్దున్న లేస్తే ఈ 4 ఫీట్ల అవతల ఒక ఆమె ఉంటుంది, ఆమె ఇల్లు. ఆమె ఈ 4 ఫీట్ల గుండా నడుచుకుంటా పోతుంది. నడుచుకుంటా పోయేటప్పుడు ఆ 4 ఫీట్ల మందిరం వేరు. నడుచుకుంటా పోయేటప్పుడు తిట్టాది కదా, అప్పటికి నాకు పెళ్లి కాలే. అప్ప తిడతాడు, మామూలుగా తిట్టదు, దీవత్సంగా తిడతాడు రోజు. అది ఆమెకి తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఆమెకి అలా తిడితేనే అన్నమరుగుద్దట. సో ఆమె కరిగించుకోవడానికి తిట్టేదాన్ని. సరే, రోజు తిట్టేది. ఓ రోజు ఇద్దరం పెళ్లికాలంలో ఉండేవాళ్ళం అక్కడ. ఓ రోజు ఆ తిట్టి ఆమె వాళ్ళ కూతురికి దయ్యం పట్టింది. వాళ్ళ కూతురు దయ్యం పడితే ఇంకేడకి తీసుకెళ్తారు? మన కాడికేగా. నేనేమనుకున్నా అంటే, మన కాడికి ఏ మొఖంతో వస్తుంది, మన దగ్గరికి రాదులే అని అనుకున్నా. ఇక్కడ రోజు తిట్టి ఆమె ఏ మొఖంతో వస్తుంది? ఎంత ధైర్యం వచ్చింది తెలుసా? మా ఇంటికి వచ్చి, ఇదిగో మా కూతురు దయ్యం పట్టి మీరేదో ప్రార్థన చేస్తారుగా, చేసి ఎలగొట్టండి అని. ఎంత నిర్మోహమాటం అమ్మా మేడం గారు. మీరు నిర్మోహమాటం నాకుంటే నేను ఏడుండేవాడినో అనుకున్నా. సరే, ప్రార్థన చేసాము. ప్రార్థన చేసి మనసులో అనుకున్నా, ప్రభా ఎంత మంచోడు ప్రభా,
ఈమె నోరు ముయించడానికి ఈమె కూతురికి దయ్యాలను అనుమతి ఇచ్చావు, ఇక ఈ రోజు నుంచి ఈమె తిట్టదు అనుకొని సరే ప్రార్థన చేసాం, దేవుని కృపను బట్టి ఆ దయ్యం వెళ్ళిపోయింది, అయిపోయింది. ఆ మరుసటి రోజు నుంచి ఇక అయిపోయిందిరా, మన సమస్య తీరిపోయింది అని అనుకున్న మరుసటి రోజు మళ్ళీ ముందులాగే తిట్టం మొదలుపెట్టింది. నేను ఎంత నిర్మోహమాటంగా ప్రార్థన చేయించుకుంది, ప్రార్థన చేసి కూతురు మేలు పొందిన తర్వాత కూడా తిడుతున్నావు కదమ్మా అని అనుకుంటానే ఉన్నా. అంత లోపల ఏమని తెలుసా, దయ్యం వెళ్ళగొట్టినట్టు మాత్రం నేను తిట్టం మానేస్తా అనుకున్నావు అనుకోనిలే అమ్మ ఇప్పటి నుంచి అని మనసులో అనుకుంది. ప్రపంచం ఏసై దగ్గరికి ఎందుకు వస్తుంది తెలుసా? వాళ్ళకి ఏదో కావాలి, అందుకే వస్తుంది. ఇలాంటి పనికి మాలిన బ్యాచ్ ఇక్కడ వరకే, అక్కడికి రారు. ఈ బ్యాచ్ అంతా ఎందుకు వస్తారంటే, ఏసై దగ్గరికి చాలామంది వచ్చారు. ఎందుకు వచ్చారంటే భలే చెప్తాడు వచ్చారు, ప్రశ్నలకి జవాబులు ఇస్తాడు వచ్చారు, రోగాలు బాగు చేస్తాడు వచ్చారు, బువ్వ పెడతాడు వచ్చారు. 4 కారణాలకు వచ్చారు ఏసై దగ్గరికి. శిలువ మీద 4 లేవు. ఆయన బోధ మానేశాడు, ప్రశ్నలకి జవాబులు మానేశాడు, అద్భుతాలు మానేశాడు, బువ్వ పెట్టడం మానేశాడు. శిలువ దగ్గరికి ఎవడు రాలే. ఈరోజు ఏసై దగ్గరికి నువ్వు రావాలనుకుంటే ఎలా రావాలో తెలుసా? ప్రభా, నేను దీనుడిగా నీ దగ్గరికి వస్తాను, నాకు నువ్వు కావాలంటే. నువ్వేమన్నా ఇస్తే మంచిది, ఇవ్వకపోయినా నాకు నో ప్రాబ్లం, నువ్వు నాకు ఉంటే చాలు. కీర్తన 73లో ఆ మాట అంటాడు కదా, 73:25లో, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నా, నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు, నువ్వు నాకుంటే చాలయ్యా, నువ్వు నాకుంటే చాలు. ఈరోజు ఆయనకి విధేయత చూపించాలి అని అంటే, ప్రభా నేను చచ్చిపోయినా పర్ల విధేయత చూపిస్తా అనేవాడు మాత్రమే విధేయుడు కాగలడు. రెండవది, దీనుడు మాత్రమే విధేయుడు కాగలడు. ఒకసారి కళ్ళు మూసుకుందామా? ఒక నిమిషం లేఖనాల వెలుగులో మన జీవితాన్ని పరీక్ష చేసుకుందామా? ప్రభా, నా జీవితంలో అనేక సార్లు నా ఆత్మీయ జీవితం ఎందుకు ఇట్టా ఉంది అని అనుకుంటున్నాను, కానీ ఈరోజు నాకు అర్థమైంది, నాకు కావాల్సింది విధేయత. అన్నీ ఉన్నాయి, ప్రార్థన ఉంది, బైబిల్ ఉంది, ఉపవాసం ఉంది, మందిరానికి వస్తున్నా, కూడికలు హాజరవుతున్నా, సేవ కూడా చేస్తున్నా, అంత బాగుంది. కానీ నువ్వు చెప్పింది చెప్పినట్టు చేయట్లేదు. నన్ను క్షమించు ప్రభా, నేను విధేయుడిగా ఉంటాను, నన్ను విధేయుడిగా చేయి ప్రభా. ఈరోజు ఆ మాట చెప్పగలవా? ధన్యుడు ధన్యుడు. విధేయత లేకుండా ప్రార్థన వేషధారణ, విధేయత లేకుండా బైబిల్ తిరుగుబాటుతనం, విధేయత లేకుండా సేవ, స్వనీతి, విధేయత లేకుండా సువార్త, దేవునికి అసహ్యం. ప్రభా, చచ్చిపోయినా పర్వాలేదు, నన్ను విధేయుడిగా చేయి ప్రభు. అడుగుదాం, ఇది ఒక్క పని చేయి ప్రభా. మధ్యలో నాకేం దొరుకుతుందో అని నేను విధేయత చూపించాను. నాకేం దొరకకపోయినా పర్లేదు, నేను నీకు నచ్చడానికి విధేయత చూపిస్తాను. దీనుడిగా ఉంటాను, దీనుడికి మాత్రమే విధేయత సాధ్యం. డబ్బా కొట్టుకునే అలవాటు ఉందా? చెప్పుకునే అలవాటు ఉందా? దేంట్లో గర్విస్తున్నావు? ఎవరిలో గర్విస్తున్నావు? గర్వించడానికి ఏమి లేదుగా. గర్వించగలంటే యేసు ఒక్కడే, ఆయనే గర్వించట్లేదే. ప్రభునికి విధేయత చూపిస్తాం. మన జీవితాలను సర్వోత్తరంగా ప్రభుకి అప్పగించుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత మళ్ళా దేనికి వాక్యం. తండ్రి స్తోత్రాలు. ప్రభాకమైన తండ్రి, వేరేదిగా తండ్రి మరి వేదికలకు ఉండాలి. ప్రభా తండ్రి,
మేము చూపిస్తూ వచ్చిన యత్నం స్తోత్రాలు. ఆరోగ్యంగా ఉండడానికి ఇంకొక చూపించము. ఆరోగ్యంగా తండ్రి మీరు ఏదైతే మాకు చెప్తున్నారు దానికి వేరుగా ఉంది. మేము జీవించే కృప మాకు అనుగ్రహించేస్తున్న వేడుకుంది. మిగతా సమయం ఆశీర్వాదకరంగా చేయండి. వేస్తున్నాము ప్రార్థిస్తున్నాం తండ్రి. పాడుకున్నా లేచి ఒకసారి కాళ్ళ నొప్పులు నడుము నొప్పి ఒకవేళ ఉండొచ్చేమో కానీ లేచి పాడుపడుతున్నా పాడడానికి 40 మందిలన్నా చెప్పండి. 40 పాలించి చెప్పినాయి. అర్పించుకుని పాడవచ్చుగా పుస్తకంలో 745 మార్క్స్ 749 పాట 745 749. సర్వమైన ప్రభు అర్పించుకొందు నీకై అంగీకరించు సేవ చేయుటకై అంగీకరించు
మొదటి వర్తమానము గంట సేపు చెప్పానని రెండో వర్తమానం గంట తీసుకోను, ఎందుకంటే భోజనానికి నేనే అడ్డం నాకు అర్థమైంది. ఎక్కువ సమయం తీసుకొని కానీ తొక్కిగానే మూడో విషయాన్ని చూసుకొని మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభుకి కావాల్సింది విధేయత మాత్రమే. ఆ విధేయత ఎప్పుడు సాధ్యమేనంటే నువ్వు ముందు నిర్ధారించుకో. ఏంటంటే ప్రభా ఏమి జరిగినా సరే, పరువు పోతాడా, ప్రాణం పోతాడా, పైసలు పోతాయా, ఏమన్నా కానీ కనుక నేను మాత్రం నీకు విధేయత చూపిస్తాను. ఇలాంటి తీర్మానం తీసుకొని యేసు వెనకాల వస్తే ఆయన భలే నేర్పిస్తాడు. ఎవ్వరికన్నా ఆయన విధేయత నేర్పించగలడు. పిరికోడైన పేతురికి నేర్పించగలడు, మొండోడైన యాకోబుకి నేర్పించుకోగలడు, కోపిష్టైన మోషేకి నేర్పించుకోగలడు, మహా ఉద్రేకి అయిన పౌలుకి ఆయన అన్ని రకాల ప్రజలకి విధేయత నేర్పించుకుంటాడు. అయితే ఆ తెగింపు ఆయనకు కావాలంటే ఏమన్నా కానీ కాక ప్రభా నేను నీకు విధేయుడుగా ఉంటాను. ఆ తెగింపు కనుక మనకుంటే ప్రభు ఖచ్చితంగా నేర్పిస్తాడు. రెండోది, ఆయనతో నడిచే కొద్ది దీనుడిగా మనం మారా. ఎప్పుడవుతాం దీనులముగా అని అంటే ఆయన గురించి చదివి ఆయన గురించి తెలుసుకున్నప్పుడు. పౌలు యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకోవడం గురించి ఆయన తన లైఫ్ అంతా ఒక పని చేశాడు. ఏం పని చేశాడు అన్నమాట చదువుదాం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 5వ వచనం చదువుతారు, 4-5 వచనం చదువుతారు. అప్పుడు అతడు తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా నీవు
ఎవడివి అని అడగగా అంటే చాలా పౌలు ప్రభుని కలిసిన మొదటి రోజు అడిగిన ప్రశ్న ఏంటి తెలుసా? నువ్వెవరివి ప్రభు, నువ్వెవరివి? దేవుడు ఎవరో తెలుసుకునే పని మీద ఉన్నాడు. విషాదం ఏంటంటే ఈరోజు మనకు అన్నీ తెలిసి తప్ప, ఇది తప్ప అన్నీ తెలుసు. సంఘం తెలుసు, సంఘంలో ఏం జరుగుతుందో తెలుసు, ప్రపంచం గురించి తెలుసు, అన్నిటి గురించి తెలుసు, ఏ సేవలో తెలియదు మనకి. ఇది మొదటి రోజు అతి ఉత్సాహంతో అడిగిన ప్రశ్న అంటే కాదు. తన చివరి దినాల్లో చివరి పత్రికలో ఒక పత్రిక, ఫిలిప్పీలకి రాసిన పత్రిక, చెరలో నుంచి రాస్తున్నాడు. ఆ ఫిలిప్పీ పత్రిక దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన అక్కడి నుంచి కూడా ఇదే తపన గురించి రాస్తూ 3వ అధ్యాయంలో ఆయన అంటున్న మాట, ఫిలిప్పీలకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చూతారా? నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును. ఇప్పుడు కూడా అదే పని మీద ఉన్నాడు. అపోస్తలు 9లో మొదలు పెట్టాడు, ఫిలిప్పీలో ముగిస్తూ ఉంటున్నాడు. ఇంత దూరము ఆయన ఒకే తపన మీద ఉన్నాడు. ఏం తెలుసా? ఏసెవరు, 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 ఏసెవరు. 4 సువార్తల్లో యేసు క్రీస్తు ప్రభువు భౌతికంగా ఎవరో రాశారు, కానీ పౌలు తన 13 పత్రికల్లో యేసు లోపల ఎవరో రాశాడు. ఏసెవరు అనే పని మీద ఉన్నాడు. అందుకే ఈ మనిషి ఎంత దీనుడైపోయాడంటే, అంతకు ముందు ఈయన డబ్బా మామూలు డబ్బా ఎక్స్పర్ట్ కాదు. ఈయన పోయబ్బా ఇక కెలుకుతే, ఇక కదుపుతే చాలు ఈ మనిషి ఇక ఎంత గర్వించేవాడంటే, ఆ గత గర్వం గురించి ఇక్కడ రాసుకుంటాడు. చదువుదామా ఎంత గర్వించేవాడో ఈయన? కొంచెం పైన 5వ వచనం నుంచి చదువుతారా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. 8వ దినమున సున్నతి పొంది తిని. ఒకసారి ఆగుదాము. ఈ 8వ దినాన సున్నతి పొంది తిని, ఈ మాట పౌలు చెప్పేటప్పుడు ఎవడన్నా వచ్చి 8వ రోజు సున్నతి పొందడానికి నువ్వేం చేసావు అని అడిగితే ఆయన ఏం చేశాడు? నేను చేశాడా? 8వ రోజే ఏమన్నా డాడీ నాకు సున్నతి చెప్పి ఈరోజు 8వ రోజు అని అడుగుంటాడా? ఏం చేసుకోలే. అమ్మా నాన్న చేసిన దానికి కూడా ఇలా డబ్బా కొట్టుకుంటున్నాడు. అట్లాంటోడు ఇలా. అంతేకాదు, చదువు ఇంకా అక్కడి నుంచి. ఇశ్రాయేలు వంశపు వాడని, ఇది కూడా ఆగి నువ్వు ఇశ్రాయేలు అవడానికి ఏం చేసావు? దేవుడు నిన్ను ఇశ్రాయేల్ అమ్మా నాన్న కొట్టించారు, పుట్టావు అంతే. చదువునమ్మా. అసలు బెన్యామీన్ గోత్రం చివరి గోత్రం, చెప్పుకోవడానికే ఏమీ లేదు, అది కూడా రాసుకుంటున్నాడు. అంటే ఇంకో మాటలో చెప్పాలి అని అంటే, గర్వించాలనుకుంటున్నాడు ఏమన్నా గర్వించగలడు, చెత్తలో కూడా గర్వించగలడు. ఈయన చేయని విషయాలు, ఎవరో అమ్మానాలు చేసింది, ఎవరో దేవుడు పుట్టించింది, ఎక్కడో చిన్న గోత్రంలో ఏదన్నా ప్రభువుని ఎప్పుడైతే కలిశాడో ఈ గర్వం నిదానంగా తగ్గిపోయింది. ఇప్పుడు ఆయనని కలిసి ఎవరివి సార్ నువ్వు అని అంటే, నేనేమై ఉన్నా ఆయన కృప వల్ల అయినా అంటాడు. అంతే. నీ గురించి నాదే చెప్తున్నా, నాదేమో లేదు, అంతా ఆయన కృపే. నీ గురించి ఏదో మాట చెప్పుకో అంటే, సరే నా గురించి ఒక మాట చెప్పుకుంటా, పాపంలో ప్రధాన పాపం. నీ మనసు లాంటిదో చెప్తావా అని అంటే, ఓహో నా మనసా చెప్తా, నా మనసు గురించి అని అంటే, ఇట్టి మరణం నాకు లోనకు శరీరం నుండి ఓడు విడిపించగలరు, నేను చాలా చెడ్డోడిని, నేను లోపల. ఎట్లా మారావు పౌలు అని అంటే, యేసుని తెలుసుకునే పని మీద ఉన్నా నేను దీనుండి అయిపోయా. ఏముంటుందని డబ్బా కొట్టుకోవడానికి, ఏముంటుంది చెప్పుకోవడానికి. చాలాసార్లు మనం చిన్న వాటికి ఎంత గొప్ప చెప్పుకుంటా. యేసు ఎవరో తెలుసుకునే పని మీద ఉంటే నువ్వు దీనుడు అయిపోతావు. నువ్వు దీనుడు అవుతే వద్దన్నా విధేయుడు అయిపోతావు. మూడో మెట్టు నువ్వు యేసుక్రీస్తు ప్రభువారి లాంటి దీనుడు అయిపోయిన తర్వాత విధేయత చూపించాలి అని అంటే, ఆయనతో సంబంధం కలిగి ఉండాలి. చాలా ప్రాముఖ్యము. దేవుడు ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు ప్రతిసారి ఎలాంటి ఆజ్ఞలు ఇస్తున్నాడు ఆ మాట చదువుదాము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం చూతారా? మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. అందుకైన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఇది మాట, ఒట్టి మాట రాయట్లేదు. దేవుని నోట నుండి వచ్చు అంటే ఆయనతో సంబంధం కలిగిన మాట.
ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే, దేవుడు ఎప్పుడైతే సీనాయి పర్వతం మీదకి వచ్చాడో, ఇక్కడ ఒక మాట చెప్తా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం యొక్క బానిసత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు? కానానుకి పోలేదు, వాళ్ళు ముందు సీనాయికి వెళ్ళారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశ బానిసత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు కానాను కాదు, వారి ప్రయాణం ముందు సీనాయి దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించడానికి సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు దేవుడు ఆ సీనాయి పర్వతం మీదకి, సీనాయి అన్నా హోరేబ్ అన్నా ఒకటే, ఆ సీనాయి పర్వతం మీదకి దేవుడు దిగివచ్చాడు. ఎప్పుడైతే దేవుడు దిగివచ్చి అక్కడ మంట, అక్కడ విపరీతమైన గంభీరమైన స్వరంతో దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నారో తెలుసా? చూద్దామా, నిర్గమాకాండం 20వ అధ్యాయం, నిర్గమాకాండం 20వ అధ్యాయము 19వ వచనం చూస్తారా? నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము. ఎవరెవరితో అంటున్నారు ఈ మాటలు? ఎవరితో అంటున్నారు? వెరీ గుడ్. ప్రజలు మోషేతో చెబుతా ఉంటున్నారు ఈ మాటలు. ఏం చెప్తున్నారంటే, ఇదిగో మాకు దేవుడు వద్దు, ఆయన మాట ఏంటో చెప్పు, దానికి మేము విధేయత చూపిస్తాం. దేవునితో సంబంధం లేకుండా దేవునికి విధేయత చూపిద్దాం అనుకున్నారు. ఇది అసాధ్యం. వాళ్ళు ఏమంటున్నారంటే, నువ్వు దేవునితో సంబంధం పెట్టుకో, దేవునితో మాట్లాడుకో, ఆయన దగ్గర కూర్చో, ఉపవాసాలు ఉండు, 40 రోజులు ఉండు, 400 రోజులు ఉండు, మాకెందుకు ఆయన ఏం చెప్తాడు అది మాత్రం మేము చేసుకుంటాం. ఇది అసాధ్యము. విధేయుడివి కావాలి అని అంటే దేవునితో సరి అయిన సంబంధం కలిగి ఉండాలి. దేవునితో సరి అయిన సంబంధం లేకుండా నువ్వు విధేయత చూపించలేవు. అందుకే ఏలియా చెప్తా ఉంటున్నాడు తన గురించి తాను. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఏలియా చెప్తున్నాడు. మొదటి రాజులు 17 మొదటి 2 వచనాలు. ఆహాబు వద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో చాలండి. ఈయన ఎక్కడ విధేయత చూపించగలుగుతున్నాడంటే దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. భక్సింగ్ గారి జీవితం ఎంత అద్భుతమైన జీవితం అంటే, ఓ రోజు ఒక కారులో వెళ్తుంటే ఒక ఆయన భక్సింగ్ గారి మెసేజ్ పెట్టారు, CD, అమెరికాలో ఆయన ఇచ్చిన మెసేజ్. ఆ మెసేజ్లో భక్సింగ్ గారు ఇంగ్లీష్లో చెప్తే ఆ ఇంగ్లీష్ని అమెరికా వాళ్ళకి అర్థం కావడానికి ఇంకో ఇంగ్లీష్లో తర్జుమా చెప్తున్నాడు. ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ తర్జుమా. మా బీదర్లో నా ముందు ఒక సేవకుడు ఉన్నాడు. ఆయన బెంగళూరు వాళ్ళు మంచి కన్నడ మాట్లాడతారు, స్వచ్ఛమైన కన్నడ. అంటే ఎట్లయితే ఆంధ్ర వాళ్ళ తెలుగు ఉంటుంది కదా, గుంటూరు జిల్లా వాళ్ళ తెలుగు, స్వచ్ఛమైన తెలుగు, అట్లా స్వచ్ఛమైన కన్నడ మాట్లాడతారు. మా బీదర్ ప్రాంతం ఏమో 2 సార్లు తుమ్మితే తెలంగాణ వస్తాడు, 3 సార్లు తుమ్మితే మహారాష్ట్ర వస్తాయి. ఇటు 13 కిలోమీటర్లు, ఇటు ఒక 20 కిలోమీటర్లు వస్తే మహారాష్ట్ర వస్తాయి. అన్ని భాషలు కలిసి ఉంటాయి కాబట్టి ఈ సేవకుడు బెంగళూరు కన్నడ మాట్లాడే సేవకుడు బీదర్ వచ్చినప్పుడు బెంగళూరు కన్నడ నుంచి బీదర్ కన్నడ తర్జుమా పెట్టారు. కన్నడ టు కన్నడ తర్జుమా. సరే, భక్సింగ్ గారి వర్తమానం వింటా ఉన్నాను. ఆయన ఇంగ్లీష్లో చెప్తుంటే ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ తర్జుమా. ఇంగ్లీష్ పెద్దగా ఏమి లేదు, పెద్ద వాక్దాట ఏమి లేదు, పెద్ద బేస్ వాయిస్ ఏమి కాదు, పెద్ద స్పష్టంగా ఉండదు మాట. కానీ వర్తమానం అయిపోయేటప్పటికి జీవం మొత్తం పరి ఉంటుంది. ఎందుకు అని అంటే తలాంతు బట్టి చేయలే, దేవుని సన్నిధి స్పెషలిస్ట్, దేవుని సన్నిధిలో కూర్చునేవాడు. ఈరోజు భక్సింగ్ గారు అని అంటున్న మనం ఆ అలవాటు లేకుండా ఆయనను పొగడ్తో పలుకుతున్నాం. ఆయన అలవాటు ఏంటంటే దేవుని సన్నిధిలో కూర్చుని అలవాటు. దేవుని సన్నిధిని నువ్వు కాపాడుకోకుండా విధేయత చూపించలేవు. ఇస్రాయేల్ ప్రజలు చేద్దాం అనుకున్నారు. అంటే నువ్వు పోయి వినరా, మాకు దేవుడు వద్దుగా, దేవుని మాటలు చెప్పు, విధేయత అసాధ్యం, ఇంపాసిబుల్. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి.
దేవుని సన్నిధిని నీ లైఫ్లో కాపాడుకో, ఖచ్చితంగా కాపాడుకో. డిఎల్ మూడీ అనే గొప్ప దైవజనుడు, ఆయన ఒకరోజు తన ఇద్దరు స్నేహితులతో పాటు నడుచుకుంటూ వెళ్తున్నాడు రోడ్డు మీద, ఒక బ్రిడ్జ్ మీద. ఆయన ఎప్పుడైతే బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నాడో వాళ్ళు ముగ్గురు ఏదో మాట మాట్లాడారు. ఆ మాట మాట్లాడగానే ఈయన లోపల ఎందుకో ఈ మాట నా దేవుణ్ణి దుఃఖపెట్టిందేమో అని అనిపించింది. వారిద్దరితో అన్నాడు, మీరు పోతా ఉండండి, నేను వస్తానని. రోడ్డు మీద అక్కడే మోకరించి దేవుని సన్నిధిని తిరిగి సమకూర్చుకొని, క్షమించు ప్రభా, లైఫ్లో ఇంకెప్పుడు ఇలాంటి మాట మాట్లాడను అని సరి చేసుకొని దేవుని సన్నిధిని తిరిగి సమకూర్చుకొని బయలుదేరుతూ వచ్చాడు. ఈ ఒక్క మనిషి ద్వారా దేవుడు 10 లక్షల మందిని రక్షిస్తూ వచ్చాడు. ఆధునిక కాలం సంగతి మాట్లాడలే, చదువు రాదు. డిఎల్ మూడీకి పెద్ద చదువు రాదు. డిఎల్ మూడీ మాట్లాడితే ఆయన బయోగ్రఫీ రాసిన ఆయన ఏమి రాశాడంటే, డిఎల్ మూడీ మాట్లాడితే ఇంగ్లీష్ గ్రామర్ హాలిడేకి వెళ్ళిపోతుందంట. అంటే ఇంగ్లీష్ వ్యాఖ్యానము ఈయన మాట్లాడడం మొదలు పెడితే మళ్ళీ వస్తానని వెళ్ళిపోతుందంట. ఈయన మాట్లాడే సెంటెన్స్ కరెక్ట్గా ఉండదు, ఈయన పదజాలన కరెక్ట్గా ఉండదు, ఈయనకి చదువు రాదు, ఈయన పదాలు బాగోవు. కానీ దేవుని సన్నిధి కాపాడుకున్నాడు. 10 లక్షల మంది ప్రభు అద్భుతంగా రక్షిస్తూ వచ్చాడు. ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చోవడం కంటే పరిగెడతా ఉంటున్నాం కదా. ఈ 3 మాటలు మనల్ని విధేయుడిగా చేస్తాయి. మొదటి మాట, నువ్వు నేను ఎంతవరకు విధేయత చూపించాలి అని అంటే, లబ్ధి దొరికే వరకు కాదు ప్రభా, చచ్చిపోయే వరకు. నేను ఏమి కోల్పోయినా పర్వాలేదు, ఎంత పోగొట్టుకున్నా పర్వాలేదు, నేను మాత్రం విధేయత చూపించాలి అని ప్రభుకి విధేయుడిగా ఉండడం నేర్చుకోవాలి. రెండవది, దీనుడు మాత్రమే విధేయుడు, దీనత్వం లేకుండా విధేయత చూపించడం అసాధ్యము అనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు, మూడవది, మన జీవితాలలో దేవుని యొక్క సన్నిధిని కాపాడుకుంటేనే, మాట, రహస్య జీవితం కావచ్చు, ఎక్కడన్నా కావచ్చు, దేవుని సన్నిధిని కాపాడుకో. నేను ఒక మాట ఖచ్చితంగా నమ్ముతా, ఏంటంటే మనం ఇంటి గడప దాటిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత చేసేదంతా యాక్షనే. ఇది బాగా నమ్ముతా నేను. ఈ యాక్షన్ తారాస్థాయికి అందుకునేది ఎక్కడ అంటే, మందిరానికి వచ్చినప్పుడు చెప్పులు తెస్తావు కదా, ఇక యాక్షన్ పూనకం వచ్చేస్తుంది. అసలు నెక్స్ట్ అసలు ఈడ మాటలు వింటే ప్రైజ్ ది లార్డ్ ఒక మాట అటు ఇటు పోదు. దేవదూతలే. ఒరిజినల్గా నువ్వెవరో చెప్పనా? ఒరిజినల్ నువ్వెవరివి అని అంటే, ఏసీ రూమ్లో వైఫై ఉండి ఇంట్లో ఎవరు లేకుండా 2 రోజులు ఇంటికి ఎవరు రారు అని తెలిసిన తర్వాత ఒక్కడివే ఏసీ రూమ్లో వైఫై పెట్టుకొని సుఖంగా ఉన్నప్పుడు నువ్వు ఫోన్లో ఏం చూస్తావు కదా, అదే నువ్వు ఒరిజినల్. మిగిలినంత యాక్షనే. నువ్వు ఒంటరిగా ఉండేటప్పుడు ఏం ఆలోచిస్తావు కదా, అదే నువ్వు ఒరిజినల్. నీ ఇంట్లో వాళ్ళతో నువ్వు ఎలా వ్యవహరిస్తావు కదా, అదే నువ్వు ఒరిజినల్. బయటంతా యాక్షనే. బయట చూసి ఎప్పుడు నమ్మొద్దు. ఒక వ్యక్తి గురించి మాత్రం అందరికంటే ఎక్కువ జాగ్రత్త పడి, వాడెవడో తెలుసా? బోధకుడు. ఈ ప్రపంచంలో అతి భయంకరమైన వేషధారి ఎవడన్నా ఉంటాడంటే వాక్యం చెప్పేవాడే. వాడిని మించిన వేషధారి ఎవడు ఉండవు. అదేంటన్నా మీరు కూడా చెప్తున్నారుగా అంటే అందుకే చెప్తున్నా. నువ్వు బోధ విని మోసపోతు, ప్రార్థన విని మోసపోతు, తలాంతు ప్రదర్శన విని మోసపోతు. అది తలాంత్ అంటే. బతుకు అంటే ఇంట్లో భార్యను అడగాలి సాక్ష్యం, ఇంట్లో భర్తను అడగాలి, ఇంట్లో పిల్లలను అడగాలి. ఆడ లేకపోతే దండగే. ఇంటి సాక్ష్యం చాలా ముఖ్యం. వ్యక్తిగతంగా ఒంటరిగా నువ్వు ఉన్నప్పుడు అదే నీ జీవితానికి రుజువు, అదే నీ జీవితాలు. నువ్వు ఎవరివి అంటే నువ్వు ఒక్కడిగా ఉన్నప్పుడు ఏం చేస్తావు అదే నువ్వు. ఒక్కడిగా ఉండేటప్పుడు ఎక్కువ నిద్రపోతావా, నువ్వు సోమవారపోతువి.
ఒక్కడు ఉండేటప్పుడు ఎప్పుడు తింటా ఉంటావా? తిండిపోతువి. ఒక్కడు ఉండేటప్పుడు ఎప్పుడు అశ్లీలమైన చిత్రాలు చూస్తూ ఉంటావా? కామాంధుడివి. ఒక్కడివే ఉండేటప్పుడు ఇంట్లో లేక ఇంట్లో వాళ్ళ మీద ఎప్పుడు కోప్పడతానే ఉంటావు, మహా కోపిష్టివి. ఇంట్లో ఉండేటప్పుడు ఎప్పుడు డబ్బుల గురించి ఆలోచిస్తూ ఉంటావా? పీనాసోడివి. నువ్వెవడివి అని అంటే ఏడంత యాక్షనే. నువ్వు ఒంటరిగా ఉండేటప్పుడు ఏం ఆలోచిస్తావు, ఏం చేస్తావు, అదే నువ్వు ఒరిజినల్. ఈరోజు నువ్వెవరో నీకు అర్థమవుతుందా? నీ నటన మానేసి, ప్రభా నాకు బాగా తెలుసు ప్రభా, నేను ఒంటరికి ఉండేటప్పుడు నా బతుకు బాగలేదు, అదే నా ఒరిజినల్. నీ సన్నిధిలో నేను నిలబడాలి. నాకు నువ్వు కావాలి ప్రభా, నాకు నువ్వు కావాలి. ఎప్పుడైతే విధేయుడిగా ఉంటావో దేవుడు నీ ద్వారా పని పెట్టుకుంటాడు. విధేయుడిగా ఉంటావు. ఇర్మియా ఒక మాట రాస్తాడు, మాట చదువుదామా? ఇర్మియా గ్రంథానికి కొత్త 7వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం. ఇర్మియా 7:23. ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనై ఉందును, మీరు నాకు జనులై ఉందురు. ఎంత చక్కగా చెప్తున్నాడు కదా. నాకు విధేయత చూపిస్తే నేను నీకు దేవుడుగా ఉంటా అంటే, ఆయన ఇంకో మాటలో దీన్నే తిప్పి రాస్తే యాక్షన్ చేసే వాళ్ళకి నేను దేవుడిని కాదు అంటున్నాడు. విధేయత లేని వాడికి నేను దేవుడినే కాదు. అందుకే లూకా 18లో ఉపమానంలో చెప్తున్నాడు కదా, ఒక ఫరిసేయుడు వచ్చి భలే ప్రార్థన చేశాడు, భలే ఉపవాసం ఉన్నాడు, భలే దశంభాగాలు ఇచ్చాడు. దేవుడు అంటున్నాడు నేను ఆడి దేవుడినే కాదు అంటాడు. ఎందుకు ప్రభా అని అంటే ఆడికి విధేయత లేదు, దీనత్వం లేదు, అందుకే నేను వాడి దేవుడిని కాదు. విధేయతకు వచ్చే ఒక అద్భుతమైన జీతం ఏంటి తెలుసా? ఆయన మనకి దేవుడుగా ఉంటాడంట. విధేయతే మన సాక్ష్యానికి రుజువు అని చెప్పాను కదా. ఒకవేళ కనుక అవిధేయతతో నేను దేవుడిని ప్రేమిస్తున్నాను, నాకు యేసయ్య అంటే తెలుసు, నాకు కనిపించాడు, నాకు దర్శనం వచ్చింది, వీటిలన్నిటికీ ప్రూఫ్లే ఉండవు. ఎందుకు అని అంటే నేను కూడా మీకు చెప్తా, నాకు దర్శనం వచ్చింది, వెలుగు కనిపించింది, ప్రూఫ్ ఏంటి? దానికి ఫోటోలు ఉండవు, దానికి వీడియోలు ఉండవు. నేను చెప్పింది మీరు నమ్మాలి. చెవులో క్యాబేజీ పెట్టచ్చు, కాలీఫ్లవర్ పెట్టచ్చు. ఈయనోడుంటే ఏ సోదరన్నా చెప్పచ్చుగా, ప్రూఫ్ ఉండాలిగా. బైబిల్ చెప్తుంది నేను దేవుడిని చూసా, నాకు దేవుడు తెలుసు. ఇట్లాంటి మాటలకి ప్రూఫ్ ఏంటంట చూద్దామా? యోహాను రాసిన మొదటి పత్రిక ప్రూఫ్ 2వ అధ్యాయము 4వ వచనం చూద్దారా? ఆయనని ఎరిగి ఉన్నాను అని చెప్పుకొనొచ్చు, ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు. యేసే చెప్తున్నాడు, నేను యేసయ్యని చూసా, నాకు యేసయ్య ఎవరో తెలుసు, ఆయన రోజు నాతో మాట్లాడతాడు, కానీ ఆయన చెప్పింది మాత్రం నేను విన్నంటే మిస్టర్ అబద్ధికుడా అని పేరు పెట్టాను. ఆయన తెలుసు అనే దానికి ప్రూఫ్ ఏంటో తెలుసా? విధేయత. ఆయన నీ దేవుడు అయి ఉండాలంటే విధేయతే, నీకు ఆయన తెలుసు అన్న దానికి ప్రూఫ్ విధేయతే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు అనుగ్రహించాలన్నా విధేయతే. అంతేకాదు, దూరానికి కొలబద్ద కిలోమీటర్, ఇక్కడ నుంచి గుంటూరు ఎన్ని కిలోలు అని అడిగితే కిలోలు కాదన్నా కిలోమీటర్లు అనరా. నాకు బియ్యం ఒక 2 కిలోమీటర్లు ఎత్తావా అంటే కిలోమీటర్లు కాదన్నా కిలోలన్నా. మీరు ఏందన్నా ఇంత కన్ఫ్యూజ్ అవుతారు? సరేలే, పాలు ఒక 2 కిలోలీటర్లు ఎత్తావా, పాలు ఒక 2 కేజీలు ఎత్తావా, పాలు కేజీలు కాదన్నా, పాలు లీటర్లు అన్నా. ప్రతిదానికి కొలబద్ద మనకు మరి తెలుసుగా. ప్రేమ కొలబద్ద ఏంటో తెలుసా? విధేయత లేకుండా ప్రేమ చూపించడము వట్టి యాక్షన్. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం చూతారా? మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. అంతే, ఇదే ప్రూఫ్ అండి. విధేయత ప్రూఫ్. నీకు దేవుడు తెలుసా? విధేయత ప్రూఫ్ అసలు ఆయన నీ దేవుడేనా? విధేయత ప్రూఫ్ నీకు దేవుడి మీద ప్రేమ ఉందా? నువ్వు అవిధేయుడు అయితే నీకు దేవుడు ఎవరో తెలీదు, ఆయన నీ దేవుడు కాదు, నువ్వు దేవుడిని ప్రేమించట్లేదు.
ఇంకెందుకండి క్రైస్తవత్వం, ఎందుకండి నాటకం, ఎందుకండి వేస్ట్, టైం వేస్ట్ కాకపోతే ఫ్యాన్ దండగా చాపదు. ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా నా లైఫ్ స్ట్రైట్గా నాతో మాట్లాడుతున్నాను, నేను అవిధేయుడిని అనే సంగతి నాకు అర్థమైంది, నన్ను విధేయుడిగా చేయి. విధేయుడిగా అవ్వడానికి మూడే మెట్లు. ప్రభా డబ్బు వస్తుందో లేదో నాకు అనవసరం, పరువు వస్తుందో లేదో నాకు అనవసరం, సుఖం ఉంటుందో లేదో నాకు అనవసరం, ప్రార్థనకి జవాబు దొరుకుతుందా లేదా కూడా నాకు అనవసరం, నేను మాత్రం నీకు విధేయత చూపిస్తాను, చచ్చిపోయే వరకు విధేయత చూపిస్తా అనే తీర్మానం. రెండవది, యేసు గురించి చదివి యేసు గురించి తెలుసుకునే కొద్ది దీనుడు అవుతాను. మూడవది, ఆయన సన్నిధిని కాపాడుకో, మాటలు ఆయన సన్నిధి కాపాడుకో, చూపులు ఆయన సన్నిధి కాపాడుకో, రహస్య జీవితంలో ఆయన సన్నిధి కాపాడుకో. దేవుణ్ణి పోగొట్టుకోవద్దు, ఇంకేమన్నా పోగొట్టుకో, ఎవరినన్నా పోగొట్టుకో, ఆయనని పోగొట్టుకోవద్దు. ఈ 3 పనులు ఎప్పుడైతే నువ్వు చేసుకుంటా ఉంటావు, నువ్వు విధేయుడు అయిపోతావు. నువ్వు విధేయుడు అయిపోతావు, ఆయన నీ దేవుడు అయిపోతాడు. ఆయన నిన్ను ప్రేమిస్తాడు, నువ్వు ఆయనని ప్రేమించగలవు. ఆయన నీతో పని పెట్టుకుంటాడు. కళ్ళు మూసుకుందామా? ఈ మధ్యాహ్న కాల సమయంలో క్రైస్తవుడు అనే పేరు భలే ఉంది, చెప్పుకుంటున్నాం, కానీ క్రైస్తవుడు అని నీ మందిరం వాళ్ళు చెప్తున్నారు, సర్టిఫికెట్లో ఉందేమో. దేవుడు నిన్ను చూసి నువ్వు క్రైస్తవుడివి అని అనట్లేదేమో. అదేంటి ప్రభా అని అంటే, మందిరానికి వచ్చేవాడు అందరూ క్రిస్టియన్లు కాదు, ప్రార్థన చేసి ఆరాధన చేసి బైబిల్ పట్టుకొని బైబిల్ పనులు పాడేవాళ్ళు అందరూ క్రిస్టియన్స్ కాదు అంటాడు యేసు. మరి ఎవరు ప్రభు అని అంటే, విధేయులు మాత్రమే క్రిస్టియన్స్. నువ్వు క్రైస్తవుడినా? నీకు అసలు యేసే తెలుసా? నీకు అసలు యేసు మీద ప్రేమ ఉందా? స్ట్రైట్గా చెప్పే, నాకు తెలుసు, కూర్చున్న నీకు తెలుసు, నన్ను అవిధేయుడు. ప్రభుడు అడుగుదామా, ప్రభా నన్ను విధేయుడిగా మార్చయ్యా, నన్ను విధేయుడిగా మార్చు. మళ్ళీ గర్విస్తాను ప్రభా, నేను భక్తుల్లో గర్విస్తాను, మందిరంలో గర్విస్తాను, సేవలో గర్విస్తాను, అందంలో గర్విస్తాను, చదువులో గర్విస్తాను, భక్తిలో గర్విస్తాను. గర్వించిన విషయమే లేదు ప్రభా. నేను అవిధేయుడిని ప్రభా, నన్ను క్షమించు, నన్ను దీనుడిగా చేయి. నాకు కావలేసి నాకు ఉంటే సార్, నాకు ఉంటే ప్రభుని అడిగి మన జీవితాలు నూతనంగా ప్రభుకి అప్పగించుకుని ఈ దినం వచ్చేనా ఆయన సన్నిధిని కాపాడుకుంటూ, ఆయన ఎవరో తెలుసుకొని దీనులు అవుతాడు. మనం చచ్చిపోయినా పర్వాలేదు, నీకు విధేయత చూపిస్తాను అని తెగింపుతో నా జీవితాన్ని నూతనంగా ప్రభుకి అప్పగించుకుని ప్రార్థన చేస్తాను. ధ్యానం చేసి విమానాలను వచ్చి ప్రార్థన చేస్తాం. విమానాలను లేదా లోపు అరుణాచలకు పాల్పడుతున్నాం. వేసిన వారులను తన వారు చాలా
మనమేసుని వారము తన వారిగాని ఎందుకు మనమేసుని వారము తన వారిగాని మనలను చేసుకున్నాం. పరిశుద్ధ తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామములో తండ్రి ఉదయకాల సమయం ఈ సన్నిధిలో మేము సమకూడి ప్రభావ మీ దాసుల ద్వారా మీ మాటలు వినేదాని కొరకై మీరు మాకు అనుగ్రహించుకోవాల్సినటువంటి ధన్యకరమైన సమయాన్ని బట్టి మీ వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రభావ ఏ రీతిగా మా ప్రభువారు విధేయత చూపిస్తూ వచ్చాడు. తండ్రి అతి విధేయత దీనత్వం కలిగి తగ్గింపు కలిగి మా జీవితాల్లోనూ ప్రభావ మరి మీరు ఏది చేయమంటారో అది మాత్రమే చేయడానికి, ఏది చేయకూడదు అది చేయకుండా ఉండడానికి ఆయన తండ్రి మీ దాసుల ద్వారా మీరు మాతో మాట్లాడి తండ్రి మమ్మల్ని కోరుకుంటూ వచ్చిన మీ కృపా మీ వాసులను నటిస్తూ ఉంటారు. తండ్రి ప్రభావితిగా అది నిన్నటిదైనా ముసలిపాడులో ఆయన యానివర్సరీ కూడిక తండ్రి జరిపించబడటానికి తెలిసిన కృపను బట్టి మీ పొందనాలు. తిరిగి దినం ప్రత్యేక కూడికల్లో ఉదయకాల సమయం వరకు మీరు సహాయపడుతూ వచ్చిన మీ కృప మీ వాత్సల్యత అంతటిని బట్టి తీసుకోవాలి. స్థానికంగా ఉన్నటువంటి విలాసుడు కిరణ్ తన కుటుంబం పరిచర్యను బట్టి మీ వందనాలు చెల్లిస్తా ఉన్నా. ఆ రీతిగా మీ రాష్ట్రుడు పరిశుద్ధులు గారు తండ్రి తన కుటుంబం పరిచర్య సమర్పణ అంతటిని బట్టి కూడా మిమ్మల్ని స్థుతిస్తూ ఘనపరుస్తూ కొనేటికి తీసుకున్నాను. ఈ 2 దినాల పరిచర్యలో మీ రాష్ట్రుడు రంజిత్ పాల్ గారి ఇంతవరకు మీరు ఉపయోగించుకుంటూ వచ్చారు. అందును బట్టి స్థుతిస్తా ఉన్నా. సమయంలో చేరవచ్చిన ప్రియులందరిని బట్టి కూడా మిమ్మల్ని గణపరిచి కొనేటి కీర్తిస్తాను. ప్రభావ విన్న వాక్యం వారి జీవితాల్లో తండ్రి ప్రభా మేలుకరంగా ఉన్నట్లుగా సహాయం. ప్రభు ఏది మాతో మాట్లాడుతూ వచ్చాడో తండ్రి దానికి మేము విధేయత చూపించి అదేవిధంగా మా జీవిత యాత్రలో ప్రభా ఈ లోకంలో మాత్రమే కాదు కానీ ప్రభా నిత్య రాజ్యంలో మేము ప్రవేశించడానికి కొరకైనటువంటి ఆయన మెట్టులుగా ఉన్నట్లుగా మీ కృపను గ్రహించాలని వేడుకుంటూ ముందున సమయం ఆశీర్వాదకరంగా చేయండి. మీ కృపా దీవెన కోరి స్థుతిస్తాం. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన దైవ సేవకులను బట్టి మీ వందనాలు. వారి పరిచర్యను అంతటిని కూడా మీరు దీవించండి. విశ్వాసులు వారి కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి. స్థానికంగా ఉన్న సంఘం ప్రభా విశ్వాసులు ఆయన తండ్రి ఈ విషయాలన్నింటిలో కూడా మీ కృపను గ్రహించి మీరే మహిమ పొందమని వేడుకుంటూ వందనాలు చెల్లించుకుంటాం. నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు, కృపావాసులుగా కలిగిన దేవుడు, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించేటువంటి దేవుడు మీరు మా మధ్యనందుకై మిమ్మల్ని కొనియాడి కీర్తిస్తున్నారు. ఘనత మహిమ స్తుతి ప్రభావం మీకే ఆరోపించి మా ప్రభువును మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామములో స్తుతించి ప్రార్థిస్తా ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.